ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యచరిత్ర 4 హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ మన అధినేత ఎమ్మెల్యన్ గారి యొక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి ఏఎస్బి చెన్నై గ్రూపులో ధారావాహిక కార్యక్రమము సత్యము శివం సుందరం 5వ భాగము ఈరోజు 10వ పార్ట్ చదవబోతున్నారు. పఠనకర్త శ్రీమతి ఆత్మీయ సోదరిమణి మన శ్రీమతి కేదార్ శెట్టి మణి గారు. వారికి మన అధినేత దంపతుల తరఫున మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్. కేదార్ శెట్టి మణి గారు. కేదార్ శెట్టి మణి గారు, సాయిరామ్, ప్రారంభించండి. రెండు ఫోన్లు చేయండి. ఎవరు చదువుతారు? సాయిరామ్ సార్. ఎనిబడి? నేను చదువుతాను సార్. పద్మావతి, సాయిరామ్ అండి, చదువుతానండి. నీకు విషయం చెప్పనా? చెప్పండి సాయిరామ్. కోటేశ్వరరావు గారు, సాయిరామ్ సార్. నేను ఈవిడ పేరు రాసుకున్నా ఇవాళ. ఓకే సాయిరామ్ సార్. పొరపాటున రాసుకున్నాను. ఏం పర్లేదు సార్. పొరపాటు కాదు, కరెక్ట్. ఐ నో ద షెడ్యూల్ దట్ టు రీడ్, బట్ బై మిస్టేక్ మరి ఈవిడ మరి మైండ్ లో ఎందుకు కూర్చుందో నాకు తెలియక ఈవిడ పేరు రాసుకున్నా, తర్వాత కొట్టేసిన. నౌ షీ విల్ డూ, ఐ వాంట్ టు డూ ఇట్. 10వ భాగం, 10వ భాగం, పేజ్ నెంబర్ సాయిరామ్. కొత్త పుస్తకంలోని 297. 297. బృందావనంలో నూతన మందిర నిర్మాణం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సర్వదా దేవతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు 100,000,000 వందనములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు 100,000,000 వందనములు. సత్యం శివం సుందరం పుస్తకం గ్రంథ పఠనమునకు మరొకసారి అకస్మాత్తుగా అవకాశం వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. 10వ చాప్టర్ అండి, బృందావనములో నూతన మందిర నిర్మాణము. బృందావనం అంటే మన అందరికీ తెలుసును, బెంగళూరులో ఉన్నదని. ఇందులో నూతన మందిరం నిర్మాణం గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. నా ప్రాణమునకు ప్రాణమైనవో దైవమా, నా హృదయ మందిరంలో నీవు అధివసించి ఉన్నావని తెలిసి సమస్త దుర్గుణములను దూరము చేసి నా హృదయమును ప్రేమ కుసుమముగా చేసుకుంటాను అని స్వామి ఒక 4 పాదములతో ఉన్న ఒక పద్యాన్ని పాడారండి అని గానం చేశారు. గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక సందర్భాలలో భక్తులు తమ తమ గ్రామాలలో, పట్టణాలలో శ్రీ సత్యసాయి మందిరములు నిర్మించుకోవడానికి భగవాన్ బాబావారి ఆశీస్సులు కోరినప్పుడు స్వామి, మీ హృదయమే నా మందిరము, దానిని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోండి అని స్వామి చెప్పినట్టుగా మనకి ఇందులో రచయిత రాస్తున్నారండి. సిమెంటు ఇటుకలతో కట్టిన మందిరాలు నాకు తృప్తి కలిగించలేవు అని చెబుతారు. ఇంకా అప్పుడప్పుడు స్వామి బ్రహ్మాండమంతయు నిండియున్న తనకు
ఆలయము నిర్మింప నలవి యగునా అని వారిని ప్రశ్నిస్తారు. మందిరం కట్టడానికి కావాలి అనుకున్న వాళ్ళని స్వామి ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే, ఎందుకంటే స్వామి సర్వాంతర్యామి బ్రహ్మాండ నాయక బాబా అని మనం పాడుకుంటున్నాము. అందులో ఈ బ్రహ్మాండం అంతా ఉన్న ఈ స్వామికి మనము ఆలయము నిర్మింపగలమా అని వారిని ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది భక్తులు తమ తమ గృహములకు భగవాన్ బాబా వారే అదృశ్య రూపములోనున్న యజమాని అనే విశ్వాసంతో ఆయన యందు భక్తి ప్రేమలతో తమ ఇండ్లలో స్వామి కొరకు పూజా మందిరములు నెలకొల్పారు. మన హృదయ మందిరమే ఆవో సాయి అని కూడా మనం పాడుతుంటాము. అంటే మన హృదయాన్ని మనము పవిత్రముగా ఉంచుకోవాలి. స్వామి కూడా అప్పుడప్పుడు సందర్భాల్లో విద్యార్థులతో అంటుంటారు, మీ హృదయాన్ని మీరు పవిత్రంగా ఉంచుకోవాలి, అలాంటప్పుడే నేను మీ దగ్గరగా రాగలను అని చెప్పి స్వామి ఎన్నోసార్లు మనకి స్వామి డిస్కోర్సెస్ లో చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే మన హృదయములోని నిన్న కూడా రుద్రంలో శరీరంలో ఉన్న అంగాలన్నింటిలో రెండేసి ఉంటాయి, హృదయం మాత్రం ఒకటే ఉంటుంది. అది మనం ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి అని ఆయన మన గురువు గారు చెప్తే అప్పుడు అనిపించింది అనమాట. అంటే మన హృదయం నుండి కూడా తనకి మనస్సు లింక్ అయి ఉన్నప్పుడు ఆ మనస్సు ద్వారా కూడా మనం మంచి ఆలోచనలు చేయాలి. మన మనస్సు ద్వారా మంచి ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడే మన హృదయాన్ని కూడా మనం పవిత్రంగా ఉంచుకోగలుగుతాము. అప్పుడే మనకి శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మన మనస్సులోని నెగిటివ్ యాటిట్యూడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మనకి ఆటోమేటిక్ గా మన హృదయం కూడా బరువెక్కివేయి బెంగలాగా వస్తుంది అనమాట. ఇది మనం అనుభవించే సిచ్యుయేషన్ అనమాట. ఆ రకంగా స్వామి ఏం చెప్తున్నారంటే మన హృదయాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. అయితే మన భక్తులు మాత్రం స్వామికి మందిరం కట్టకుండా ఉండగలమా? అయితే చాలా మంది భక్తులు మన ఇళ్లలోనే స్వామిని మన ఇల్లే ఒక మందిరం అనుకునేటట్టుగా మన మందిరాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. మనం ఎంతమంది భక్తులు ఇళ్ళకి వెళ్తుంటే వాళ్ళ ఇల్లు చూస్తుంటే నిజంగా వాళ్ళ ఒక మందిరాల్లాగే కట్టి వాళ్ళ ఇంట్లో నిత్యము పూజలు చేస్తున్నారా అని అనిపిస్తుంటుంది అన్నమాట. అయితే పూరి గుడిసెల నుండి కోటీశ్వరుల భవనాల వరకు ప్రపంచమంతటా ఈనాడు భక్తుల గృహములలో అటువంటి పవిత్రమైన మందిరములు మనకు గోచరిస్తున్నాయి అని చెప్తారు, రాశారు. నిజమే కదా, పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా స్వామిని నమ్ముకొని స్వామిని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. మనం ఒక సందర్భంలో ఒక సత్సంగంలో కూడా చెప్పారు, స్వామి కారులో వెళ్ళిపోతుంటే రోడ్డు మీద ఒక ఆమె స్త్రీ ఆవిడ కూలి పని చేసుకుని ఆవిడ ఆగిపోతే స్వామి దిగి ఆమెకి పళ్ళు తెచ్చి ఇవ్వడం, ఆవిడ ఆ పళ్ళు పుచ్చుకొని స్వామి దగ్గర ఆనందం ఎంతో పొందిందని మనం ఒకసారి మనకి ఇక్కడ ఇందులో సత్సంగం చెప్పినప్పుడు విన్న చిన్న సిచ్యుయేషన్ గుర్తుకొచ్చిందండి. అలాగా ఊరి గుడిసెల నుండి కూడా కోటీశ్వరుల భవనాల వరకు కూడా భక్తుల ఇళ్లలోని బ్రహ్మాండమైన మందిరాల్ని పవిత్రమైన మనకి కనిపిస్తున్నాయి. ఇవి కాక అనేక గ్రామాలలో పట్టణాలలో నగరాలలో వందల సంఖ్యలో శ్రీ సత్యసాయి మందిరములు మనకు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఊరు ముందు చిన్నదిగా ఉంటే ఒక మందిరం అవుతుందండి. పెద్ద ఊళ్ళో అనుకోండి జనాలు పాపం అంటే వాళ్ళ ఏరియా నుంచి ఎక్కడో దూరంగా మందిరం కడితే అంత దూరం మందిరం మనం పోలేకపోతున్నామని చెప్పి వాళ్ళ ఏరియాల్లోనే వాళ్ళ మందిరాలు కట్టుకొని అక్కడ వాళ్ళు స్వామికి సేవలు చేస్తున్న వాళ్ళు భజనలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా మనకి ప్రాంతాలు పెద్దవవుతున్న కొద్దీ మందిరాలు కూడా స్వామి ఎక్కువయ్యాయి. కొన్ని చోట్ల చాలా చోట్ల మనం ఇప్పటికీ చూస్తున్నామండి, పెద్ద పెద్ద సిటీస్ లో విశాఖపట్నం విజయనగరం ఇంకా ఇలా రకరకాల విజయవాడ ఇలాంటి ఊళ్ళల్లో మందిరాలు ఏంటంటే చాలా ఎక్కువగానే కట్టుకున్నారు. ఆ దగ్గర వాళ్ళు అక్కడికి వెళ్ళి అనుకూలంగా వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఆ రకంగా అది స్వామిని మనం ఆరాధించడానికి మనం అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఎంతో మంది వెళ్ళలేకపోతున్న వాళ్ళకే మనకి రోజు ఈ లింకులన్నీ మనకి పనికొస్తున్నాయండి. నేనైతే అస్సలు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నానండి మందిరంకి, మనసు అంతా ఉంటుంది కానీ వెళ్ళలేను. కానీ నాకు ఈ లింకులన్నీ మాత్రం ఎంతో ఉపయోగపడుతున్నాయండి. నాకు స్వామి నిజంగా నాకు మా ఇంట్లోనే ఉన్నారు, నేను మా ఇంట్లో స్వామిని పెట్టుకున్నానని అనుకుంటాను. ఉదయాన్నే లేచి స్వామితోనే అన్ని చెప్తాను. ఏది వచ్చినా స్వామి దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. మళ్ళీ రాత్రి అయినా స్వామి ఇగో ఇది ఇలా జరిగింది, ఇవాళ ఈ కార్యక్రమం నేను చేసుకున్నాను ఉంది మీరే చూసుకోండి అని చెప్పి మనం మన ఇళ్లలోనే మందిరాలు పోలేని వాళ్ళు ఏం చేస్తాము, అందువల్ల మన మందిరంలో మన ఇంట్లోనే స్వామి ఉన్నారు ఆయనకే మనం చెప్పుకొని మన ఆనందం పడుతుంటాం అన్నమాట. ఈ రకంగా అనేక గ్రామాల్లో పట్టణాల్లో వందల సంఖ్యలో మందిరాలు ఉన్నాయి. ఒక మహాపురుషుని జీవిత కాలంలోనే
ఆయనను ఆరాధిస్తూ ఆయన పేరిట మందిరాలు నెలకొల్పడం అనేది మానవ జాతి చరిత్రలో అద్వితీయమైన విషయం. ఆ విధంగా నిర్మింపబడిన అనేక మందిరాలలో, మళ్ళీ చెప్తున్నారు, బ్రాకెట్లో ఇచ్చారు, వ్యక్తుల గృహములలో కానియండి లేదా సామూహిక ఆరాధన కొరకు బహిరంగ ప్రదేశములలో నిర్మింపబడిన మందిరములలో కానియండి. అంటే మనం వ్యక్తిగతంగా మన ఇంట్లో ఒక మందిరం కొంతమంది ఏంటంటే వాళ్ళకి గృహాలు పెద్దవైనప్పుడు వాళ్ళు కొంచెం ఉండడానికి ఉండి, మన చలసాని ఈశ్వరమ్మ గారు చూడండి, ఆవిడ చక్కగా ఉండడానికి కొంచెం మిగిలినంత ఆవిడ మందిరంకి ఇచ్చారు. అలాగా వాళ్ళు మందిరాలు కొంత ఇచ్చి వాళ్ళు దాన్ని కనిపెట్టుకుని ఉండి చేస్తూ ఉంటారు. ఆ రకంగా అలా ఉన్న ఆ వ్యక్తుల గృహముల్లో కానీ సామూహికంగా మనం అందరం కలిసి చేసుకోవలసిన దానికి బహిరంగంగా మనం మందిరాల్ని కడుతుంటాం. అలాంటివైనా సరే సర్వశక్తిమయులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ సూచకంగా విభూతి, కుంకుమ, అమృతము వంటి చిహ్నములు ఏర్పడుతున్నాయి. ఇవి మనందరం చూస్తున్నాము. మన వ్యక్తిగతంగా అవనివ్వండి, బహిరంగంగా మందిరాల్లో కానీ ఇవన్నీ కూడా రోజు మనకి వచ్చి మనకి స్వామి తమ అద్భుతాలన్నీ కూడా మనకి ఆ మందిరాల్లో చూపిస్తున్నారు. మన గురువు గారు వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో స్వామి అలాగా నిరంతరము ఆయన మీద ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తూనే ఉన్నారు. మనందరం వెళ్ళి, అందుకే మనం ఆయన గృహాన్ని ఏంటంటే ఒక మందిరంగా భావించి మనం అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కడము కూడా మనం అక్కడ దర్శనం చేసుకొని దర్శన సంభాషణ వాళ్ళతో జరిపి వాళ్ళతో కాసేపు మనం భజనలు నిర్వహించుకొని అక్కడ స్వామి ప్రసాదం తీసుకొని మనం ఆ భాగ్యాన్ని ఆనందించుకొని ఎంతో మంది వస్తున్నాం. అలాగా వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఇళ్లలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రకంగా చిహ్నాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఎన్నో లీలలు మహిమలు జరుగుతున్నాయి. ఈ దివ్య లీలల మూలంగా అంతవరకు భగవాన్ బాబా వారి యందు విశ్వాసము లేని ఎందరో వ్యక్తుల హృదయాలలో విశ్వాస బీజములు నాటుకుంటున్నాయి. చాలా మంది స్వామిని నమ్మకపోవచ్చు. వాళ్ళకి ఏంటి లీలలు ఇలాంటివని మనం స్వామి డిస్కోర్సెస్ లో వెరీ బిగినింగ్ లో 53 నుంచి 67, 68, 70 వరకు ఇంచుమించు మనం చదివిన డిస్కోర్సెస్ అన్నిట్లోని కూడా ఇంచుమించు స్వామిని తెలియని వాళ్ళందరికీ కూడా ఆయన షిరిడి సాయి అవతారంలో ఎక్కడెక్కడ ఏమి చేశారు అవన్నీ ఈ వీళ్ళకి తార్కాణాలు చూపిస్తుంటే ఆ రకంగా సార్ నేను చదవచ్చా సార్? ఆ రకంగా ఆ తార్కాణాలు చూపిస్తుంటే మనం అతను ప్రజలు నమ్మిన నమ్మకపోయినా వాళ్ళల్లో ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు మార్పు లాంటివి తీసుకొచ్చి వాళ్ళల్లో మళ్ళీ స్వామి తత్వంలోనే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వామి మార్గంలోనే వెళ్ళేటట్టుగా వాళ్ళకి విశ్వాస బీజాలు నాటేటట్టుగా స్వామి చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యందు తమకు గల ప్రేమ భక్తికి నిదర్శనములుగా ఆయన నివాసము కొరకు నిర్మించిన కొన్ని ప్రత్యేకమైన కట్టడములు వేరొక ఎత్తు. అది అయితే ఇలా మనం స్వామి కోసం మందిరాలన్నీ కట్టుకోవడం ఒక ఎత్తు, కానీ ఆయన నివాసం కొరకు, స్వామి నివాసం కొరకు ఒక భవనం కట్టడం అనేది ఒక ఎత్తు. ఇలా మనం బాబాను ఆరాధించుకోవడం కోసం కట్టిన మందిరాలు ఒక ఎత్తు, ఆయన నివాసం కోసం నిర్మించిన ప్రత్యేకమైన కట్టడాలు అవి ఒక రకము ఎత్తు అని చెప్పి ఇందులో మనకి రచయిత గారు తెలియజేస్తున్నారు. భగవాన్ తమ భౌతిక శరీరముతో ఆ భవనములలో సంవత్సరములో కొంతకాలం పాటు నివసించి వాటిని పావనం చేస్తున్నారు. స్వామి తమ భౌతిక శరీరంతో, అంటే స్వామి ఉన్నప్పుడు ఆయన ఆ భవనాల్లో సంవత్సరంలో కొంతకాలం, ఇప్పుడు బృందావనం ఉన్నది అంటే ఆయన తల్లికి ఇచ్చిన మాట బట్టి ఆయన పుట్టపర్తి వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్పారు. అందువల్ల బృందావనంలో స్వామి కోసం ప్రత్యేకమైన మందిరం వాళ్ళు కట్టడం ఆయన అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. కొంతకాలం, సంవత్సరంలో కొంతకాలం అక్కడ నివసించి వాటిని పవిత్రం చేస్తున్నారు. ఆ రకంగా అది కూడా మనకి ఒక మందిరంగా మనం భావించి మన ఆ మందిరాన్ని కూడా దర్శనాలు చేసుకుని వస్తున్నాము. అటువంటి వారిలో అతి ముఖ్యమైనవి, అటువంటి మందిరాలు అతి ముఖ్యమైనవి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయము మరియు బెంగుళూరులోని బృందావనములలో గల మందిరాలు. అలాగే ప్రత్యేకమైన కట్టడాలు అంటే మన పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం, తర్వాత బెంగళూరులో ఈ త్రయీ బృందావనం. ఈ ఆశ్రమాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంవత్సరములో ఎక్కువ కాలం నివసిస్తారు. 1984 సంవత్సరంలో నిర్మింపబడిన
బృందావనంలోని నూతన మందిర నిర్మాణ చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ మందిర నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. దీని వలన అసలు బృందావనంలో ఆశ్రమ నిర్మాణం ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అది ఈ రకంగా మనకి ఏంటంటే అసలు అక్కడ ఆ బృందావనం మందిరం కట్టవలసిన పరిస్థితి ఏ రకంగా వచ్చింది, ఎలా ప్రారంభమైంది అని కూడా మనం ఇందులో ఈ రకంగా తెలుసుకోవచ్చు. తర్వాత పేరా పుట్టపర్తి గ్రామమునకు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరములో బెంగళూరు నగరము భగవాన్ బాబా వారికి ద్వితీయ గృహముగా సాక్షాత్తు భగవాన్ బాబా వారిచే స్వయంగా ఎంచుకోబడినందున అది ఎంతో పుణ్యము చేసుకున్నది. భగవాన్ బాబా ఇంకా 18 సంవత్సరాల కౌమార దశలో ఉన్నప్పుడే 1944వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మొట్టమొదటిసారి బెంగళూరుకు వచ్చారు. అయితే దీన్ని మనకి పుట్టపర్తి ప్రశాంతి నిలయం మొట్టమొదటి కట్టారు కాబట్టి అది స్వామి అనేది ప్రథమ గృహం. ఈ భగవాన్ బాబా వారికి బెంగళూరు నగరం ఏంటి, ద్వితీయ నగరం. అయితే వేసవి క్లాసులు కొన్ని సంవత్సరాలు సమ్మర్ క్లాసెస్ బెంగళూరులోనే స్వామి పెట్టేవారు. ఆ తర్వాత ఊటీకి కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ కండక్ట్ చేసేవారు. కొడైకెనాల్లోని స్వామికి కట్టిన సాయి శృతి, మనకి ఇక్కడ సాయి కుల్వంత్ హాల్, ఇది సాయి రమేష్ హాల్ బెంగళూరు, సాయి శృతి కొడైకెనాల్లో కట్టారండి ఆ స్వామి కోసం. అది కూడా నేను మొన్న చూడడం జరిగింది. ఆ మందిర దర్శన భాగ్యం కూడా నేను చేసుకున్నాను. అక్కడ కూడా స్వామి కోసం ఉండడానికి ఆయన నివాస గృహం చూపించారు వాళ్ళు. చాలా నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అయ్యో మనం కొడైకెనాల్లో చూస్తే స్వామి వెళ్ళే రవిచంద్ర డిస్కోర్సెస్ లో చదువుతుంటే చూడమే కళ్ళ భాగ్యంగా చూసాము. స్వామి ఉన్నప్పుడు చూడకపోయినా ఇప్పుడు ఇక్కడ స్వామి ఉన్నారనుకునే చూసాము అని అనిపించింది. అయితే అందులో అక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భవిష్యత్తులో మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ చాలా స్వామి తమిళనాడులోని ఎన్ని ఊళ్ళకి ఎన్ని గ్రామాలకి అక్కడ సర్వీసెస్ చేసిన వాళ్ళకి ఎలాంటి వరాలు ఇచ్చారు, వాళ్ళ మీద ఎలాంటి అనుగ్రహం కల్పించారు అనేది పెద్ద పెద్ద డిస్ప్లే బోర్డుల ద్వారా ఒక ఎగ్జిబిషన్ లాంటిది మాత్రం ఒక ఆర్ట్ గ్యాలరీలా పెట్టారండి. అది చాలా బాగుంది. కొన్ని చోట్ల నేను కొన్ని కొటేషన్స్ రాసుకోగలిగాను, కొన్ని రాయలేపాను. మేము ఉన్నది 2.5 hours ఉండగలిగాము ఆ లోపల. ఎందుకంటే ఆ మరుసటి రోజు అక్కడ వాళ్ళకి యూత్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో మేము అందుకని తొందరగా బయటకు వచ్చేసాం. సాయిరామండి. సాక్షాత్తు భగవాన్ బాబా వారిచే స్వయంగా ఎంచుకోబడినందున అది ఎంతో పుణ్యం చేసుకుంది. భగవాన్ 18 సంవత్సరాలప్పుడు ఆయన కౌమార దశలో ఉన్నప్పుడే 44వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బెంగళూరు భవనానికి వచ్చారు. అప్పుడు ఆయన శ్రీమతి కరణం సుబ్బమ్మ, ఆమె సోదరుడు శ్రీ పప్పూరు సత్యనారాయణ మరియు శ్రీమతి కమలమ్మలతో కలిసి ఎడ్ల బండిలో పెనుగొండ రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడి నుండి రైలులో బెంగళూరు చేరుకున్నారు. వారందరూ లాల్బాగ్కు దగ్గరగానున్న శ్రీ మావల్లి రామారావు గారి చిన్న ఇంట్లో సుమారు 10 రోజుల పాటు ఉన్నారు. అప్పట్లో శ్రీమతి కమలమ్మ యొక్క కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే పుట్టపర్తి వెళ్ళి తన్ను తాను సాయిబాబాగా ప్రకటించుకొని శూన్యము నుండి వస్తువులను సృష్టిస్తూ ఎట్టి మందులు లేకుండానే అనేక వ్యాధులను నయం చేసే ఈ భట్రాజు కుర్రవాడి దర్శనం చేసుకున్నారు. వాళ్ళందరూ విద్యుత్ దీపముల వంటి కనీస సౌకర్యములు కూడా లేని ఆయన ఇంటికి వెళ్ళి బెంగుళూరులోని తమ గృహములకు విచ్చేయమని భగవాన్ బాబా వారిని ప్రార్థించారు. 1944వ సంవత్సరంలో భగవాన్ బాబా మరొక 4 సార్లు బెంగుళూరును సందర్శించారు. ఒకసారి ఆయన దివ్య సుందర విగ్రహమును దర్శించుకున్న వాళ్ళు తర్వాత ఆయన ఎక్కడున్నా సరే పదే పదే వెళ్ళి ఆయన దర్శనం చేసుకోకుండా ఉండలేకపోయేవారు. ఒకసారి మనం స్వామిని చూసాక వదలగలమా? అందుకే కదా ఇప్పటి వరకు మనందరం ఇంకా పట్టుకొని స్వామిని వదలలేక ఆయన అలాగా ఆరాధించుకుంటూనే ఉన్నాము. భగవాన్ బెంగళూరుకు ఎప్పుడు విచ్చేసిన భక్తుల ఇండ్లలో పండుగ వాతావరణము నిండి వాళ్ళ హృదయాలలో నూతనమైన ఆనందోత్సాహాలు వెళ్లి విరిసేవి.
నిజంగా భగవాన్ స్వామి బెంగళూరుకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి పండగ వచ్చినంత ఆనందంగా వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నామన్న ఆనందం వాళ్ళ హృదయాల్లో కలిగేవి. రాను రాను బెంగళూరు నగరానికి భగవాన్ బాబా వారు తరచుగా రావడం మొదలుపెట్టారు. ఆ రకంగా తర్వాత స్వామి బెంగళూరు రావడం మొదలుపెట్టారు తరచుగా. ఇంచుమించుగా ప్రతి పండుగకు స్వామి బెంగళూరు వచ్చేవారు. అంతేకాకుండా పుట్టపర్తి నుండి మద్రాసు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన బెంగళూరులో కొన్ని రోజులు బస చేసేవారు. అప్పుడు అప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే నాకు తెలిసి డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉండేది కాదనుకుంటాను. మద్రాసు వెళ్ళి మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేదండి. అందువలన ఆ రకంగా మద్రాసు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా స్వామి బెంగళూరులో కొన్ని రోజులు బస చేసేవారంటే దిగి ఉండేవారు అనమాట. తర్వాత పేర భగవాన్ బాబా వారికి ఆయన వెంట ఉన్న భక్త బృందమునకు ఆతిథ్యం ఇవ్వడానికి చిన్న చిన్న ఇళ్ళు సరిపోయేవి కావు. చిన్న చిన్న, ఎందుకంటే భగవాన్ బాబా వస్తున్నారంటే స్వామితో ఇంకా వెనకాతల బోర్డు మంది వస్తారు. వీళ్ళు ఇంతమందికి ఆ చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళు వసతి ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సరిపోయేవి కాదు. అందువలన విశాలమైన స్థలంలో నిర్మింపబడిన పెద్ద పెద్ద భవనములు గల కొందరు భక్తులు భగవాన్ బాబా వారిని తమ ఇండ్లలో ఉండి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు దర్శనం ప్రసాదించుమని, అంతేకాక ప్రతి గురువారము జరిగే భజనలలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనడానికి వీలు కలుగుతుందని ప్రార్థించారు. అలాగే పెద్ద ఇళ్లలో ఉన్న డివోటీస్ అందరూ కూడా స్వామిని మా ఇంటికి రండి, ఎక్కువ మంది మా ఇంట్లో కూర్చుంటే మా ఇంట్లో మనం భజనలు చేసుకొని మీరు ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళందరూ స్వామిని ప్రార్థించారు. అయితే స్వామి వారి కోరికను మన్నించి 1944వ సంవత్సరంలో తాను మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు చామరాజపేటలోని శ్రీ నరసింహరావు నాయుడు మరియు శ్రీ నవనీతం నాయుడు గార్ల గృహములలో బస చేశారు. ఆ తరువాత 1945-46 సంవత్సరములలో సెయింట్ జాన్స్ రోడ్డులో గల శ్రీ తిరుమలరావు యొక్క బంగళా చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిలయమైంది. వాళ్ళ ఇళ్ల ముందు బాగా ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నదంతా కూడా వాళ్ళు కొంచెం టెంట్లలో వేస్తే స్వామిని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ అందులో ఉండి దర్శనం చేసుకోవడానికి అవకాశం కలిగిందని మనకి ఇందులో రచయిత తెలియజేస్తున్నారు. తిరుమలరావు గారి బంగళా చుట్టూ నరసింహనాయుడు గారు, నవనీత నాయుడు గారు వీళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎంత ధన్య జీవులండి. మనకి బృందావనం కట్టక ముందు స్వామి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారంటే ఎంత అదృష్టం చేసుకున్నారు. అది వాళ్ళు నిజమైన ధన్య జీవులు. 1946-48లో బసవన గుడిలోని ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ రణజోత్ సింగ్ యొక్క బంగళా భక్తులకు ఆతిథ్యం ఇచ్చింది. 46-48 ఆ 2 సంవత్సరాల్లోని బసవన గుడి అనే ప్రాంతంలోని ఇన్స్పెక్టర్ జనరల్ రణజోత్ సింగ్ ఆయన బంగళా భక్తులకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. 47-50 ఈ 3 సంవత్సరాల మధ్య బుల్ టెంపుల్ రోడ్లోని కాఫీ తోటల యజమాని శ్రీమతి సాకమ్మ గృహము భగవాన్ బాబా మరియు భక్తుల పాదధూళితో పావనమైంది. ఈవిడ సాకమ్మ గారి పేరు మనం తరచూ డిస్కషన్స్ లో వింటూ ఉంటాం. ఈమె కాఫీ తోటల యజమానురాలు. 1949-53 ఈ 4 సంవత్సరాల మధ్య కాలంలో రిచ్మాండ్ రోడ్డులోని శ్రీమతి నాగమణి పూర్ణయ్య నివాస గృహము మరియు విల్సన్ గార్డెన్ లోని శ్రీ కేశవ విఠల్ యొక్క గృహము ఆ అదృష్టమునకు నోచుకున్నవి. 1954-58 మళ్ళీ 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల మధ్య బెంగళూరు నగరములో గొప్ప ఆడిటర్లుగా పేరు పొందిన శ్రీ వెంకటరామన్ మరియు శ్రీ శ్రీనివాసన్ గార్లకు భగవాన్కు ఆతిథ్యం ఇచ్చే భాగ్యము లభించింది. వారి నివాస గృహములు కుమార పార్కు ప్రాంతములో ఉన్నవి. ఈ విధంగా ఆ సమయములో బెంగళూరు నగరములోని అనేక మంది భక్తులు భగవాన్ బాబా వారి దయకు ప్రేమకు పాత్రులైనారు. అయితే ఇప్పుడు మనం ఈ సంవత్సరాల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ స్వామికి ఆతిథ్యం ఇచ్చారు. అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ ప్రాంతాలు తెలుస్తాయి, మనకి కొంచెం వీటి మీద అవగాహన తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ ప్రాంతాలు మనకి తెలియక మనం వెళ్ళలేదు కాబట్టి కొంతమంది ఇందులో.
అయితే భగవాన్ బాబా వారి దివ్య ప్రేమచే పునీతులై ఈ విధంగా ఆ సమయంలో బెంగళూరు నగరంలోని అనేక మంది భక్తులు భగవాన్ బాబా వారి దయకు ప్రేమకు పాత్రులైనారు. బాబావారి దివ్య ప్రేమచే పునీతులై హృదయ పరివర్తన చెందిన అటువంటి అనేక మంది భక్తుల దివ్య చరిత్రలన్నిటినీ గ్రంథస్థం చేయడం ఎవ్వరి తరము కాదు. నిజమే కదా, అంతమంది భక్తులు ఆయన దర్శనం చేసుకున్నారు. మనం ఎంతో మంది ఒక స్వామి డిస్కోర్సెస్ కానీ లేదా స్వామి గురించి ఈ రచయితలు అందరూ రాసిన పుస్తకాల్లో కానీ చదివితే వాళ్ళు రాస్తున్న డివోటీస్ పేర్లని చదువుతుంటే ఎంతమంది ఉన్నారు, ఇంకా మనకి తెలియకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇలాంటివన్నీ కూడా మనకి పుస్తకాలు చేయడం, గ్రంథస్థం చేయడం అంటే పుస్తకాలు రాయడం కూడా ఓ రకంగా ఎవరి తరము కాదు. అయినప్పటికీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపారమైన దయకు పాత్రులైన కొందరు భక్తుల అనుభవాలను కొన్నిటిని ఈ క్రింద పొందుపరచడం జరిగింది. ఆయన కొంతమంది భక్తుల తాలూకా అనుభవాలని మనకి రచయిత గారి పుస్తకంలో ఇందులో తెలియజేస్తున్నారు. తర్వాత పేరా, బెంగళూరు వాస్తవ్యులైన సాయం టైం ఉందండి కోటేశ్వరరావు గారు? ఉందండి, ఉంది, ఇంకో 10 నిమిషాలు. సరే అండి. బెంగళూరు వాస్తవ్యులైన శ్రీ కేశవ విఠల్ యొక్క కుమారి జయలక్ష్మి మొట్టమొదటిసారి భగవాన్ బాబా వారిని దర్శనం చేసుకున్నప్పుడు ఆమె ఇంకా కౌమార దశలోనే ఉన్నది. భగవంతుని యందు మంచి భక్తి విశ్వాసములు గల కుటుంబములో పుట్టి పెరగడం చేత భగవాన్ బాబా వారి ప్రథమ దర్శనములోనే ఆమెకు స్వామి యందు భక్తి ప్రపత్తులు ఏర్పడినాయి. ఈమె కదా, ఈమె అనుకుంటున్నా జయలక్ష్మి గోపీనాథ్ అని మన అనంతపూర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేశారు, ఈమెనండి. తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు విల్సన్ గార్డెన్ లో గల తమ నివాస గృహమునకు విచ్చేసి తమ ఆతిథ్యము స్వీకరించినప్పుడు ఆమె లేత హృదయము ఆనందముతో నిండిపోయి భగవాన్కు మరియు పెద్ద సంఖ్యలో ఆయన దర్శనం కొరకు వచ్చే భక్తులకు తగిన సౌకర్యములు కల్పించే పవిత్ర కార్యములో ఏదైనా చిన్న సేవ చేయాలని ఉవ్విళ్ళూరేది. తమ ఇంట్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శక్తికి ప్రేమకు నిదర్శనములుగా జరిగిన అనేక లీలలకు మహిమలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఈ భూమిపై తన మాతృమూర్తికి అత్యంత ప్రీతి పాత్రుడైన కుమారునిగా భగవాన్ బాబా వారు ఎంతో నైపుణ్యముతో ప్రదర్శించిన లీలా నాటకములో ఒక ఘట్టమును ఇక్కడ వర్ణించడం జరుగుతోంది. ఆ సంఘటన ఆమె లేత హృదయంపై ఒక చెరగని ముద్ర వేసి ఆమె వ్యక్తిత్వముపై గొప్ప ప్రభావమును చూపింది. ఫలితంగా తరువాయి సంవత్సరాలలో ఆమె భగవాన్ బాబావారి అవతార కార్యక్రమములో ఒక భాగమైన మహిళా విద్యారంగములో విశ్రాంతి ఎరుగని కార్యశీలిగా నాయకురాలిగా సేవ చేస్తూ వచ్చారు. భగవాన్ బాబావారి ఎంచుకున్న అధ్యాపకురాలుగా ఆమె కథ ఈ గ్రంథములో ఇంతకు ముందే వివరింపబడింది. ప్రస్తుత సంఘటనను గురించి ఆమె మాటలలోనే విందాం. ఈమె గురించి ముందు అధ్యాయాల్లో మనం తెలుసుకున్నామండి, మనం పారాయణ చేసినప్పుడే. భగవాన్ బాబా వారు ఒకరోజు ఉదయం 2 స్త్రీలను తోడుగా ఇచ్చి తమ మాతృమూర్తి ఈశ్వరమ్మను బెంగళూరు నగరము చూసి రమ్మని పంపారు. మధ్యాహ్నం దాటిన తరువాత వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఈశ్వరమ్మ అతి కష్టం మీద ఇంట్లోకి నడిచి వెళ్ళగలిగింది. ఆమె వెంట ఉన్న 2 స్త్రీలు ఆమెను చెరొక వైపు పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు. ఈశ్వరమ్మ నేరుగా స్వామి వద్దకు వెళ్ళి తన కుడి చేతిని చూపిస్తూ, స్వామి, నా చెయ్యి చాలా నొప్పిగా ఉన్నది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె బెంగళూరు నగరములో కారులో వెడుతుండగా విపరీతమైన రద్దీగా ఉన్న ఒక ఏటవాలు రోడ్డులో క్రిందకు దిగుతుండగా కారు డ్రైవరు హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఆమె కుడి మోచెయ్యి కారు ముందు సీటుకు కొట్టుకొని దెబ్బ తగిలింది. అప్పుడు స్వామి విభూతిని సృష్టించి చేతిపైన మోచేతిపై రాసి, పర్వాలేదులే తగ్గిపోతుంది అని
ఎంతో మృదువుగా ఆప్యాయంగా ఓదార్చారు. తరువాత ఆమె స్వామి సలహాను అనుసరించి ఆ ఇంట్లో ఒక గదిలో విశ్రాంతిగా పడుకున్నారు. ఇంట్లో మిగిలిన వారందరూ భగవాన్ బాబావారి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా నిమగ్నులయ్యారు. తరువాత పేర భక్తులందరూ వెళ్ళిపోయాక స్వామి ఆమె గదిలోనికి వచ్చి నొప్పి తగ్గిపోయిందా అని అడిగారు. అప్పుడు ఈశ్వరమ్మ చంటి పిల్ల వలె అమాయకంగా ఉన్న కంఠస్వరంతో, లేదు స్వామి, ఇంకా చాలా నొప్పిగా ఉంది అని చెప్పారు. అందుకు భగవాన్ తమ సహజమైన మాతృప్రేమను ఆప్యాయతను కురిపిస్తూ, కొద్దిసేపే నొప్పి ఉంటుంది, రేపు ఉదయానికి తగ్గిపోతుంది, బాధపడకు అని చెబుతూ హస్తచాలనం చేశారు. వెంటనే ఆయన దివ్య హస్తములో పెద్ద మొత్తంలో విభూతి ప్రత్యక్షమైంది. స్వామి దానిని ఎంతో జాగ్రత్తగా మృదువుగా శ్రీమతి ఈశ్వరమ్మ చేతిపై వ్రాసారు. చీకటి పడుతున్న కొద్దీ నొప్పి ఎక్కువై ఆమె మూలగడం ప్రారంభించారు. నేను ఆమె ప్రక్కనే ఉన్నప్పటికీ ఆమె నొప్పి తగ్గడానికి నేను ఏ విధంగానూ సహాయపడలేకపోయాను. అప్పటికి అప్పుడే రాత్రి 10 గంటలు దాటింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. అయితే లీలానాటక సూత్రధారి అయిన భగవాన్ బాబా మాత్రం మాతృమూర్తి అనుభవిస్తున్న బాధకు చలించిపోయారు. ఆ ప్రాపంచిక మాత యొక్క బాధ ఆయనను నిద్రపోనీయలేదు. వెంటనే ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ మాతృమూర్తి ఈశ్వరమ్మ పడుకున్న గదిలోనికి వచ్చారు. స్వామిని చూచి ఈశ్వరమ్మ మంచముపై లేచి కూర్చున్నారు. కుమారుని చూడగానే ఆమెకు బాధతో కూడిన దుఃఖము పొంగిపరలింది. ఇక తట్టుకోలేక, స్వామి, నేను ఈ నొప్పిని భరించలేకుండా ఉన్నాను అని చెప్పి గట్టిగా ఏడ్చేశారు. అప్పుడు స్వామి ఆమె చేతిపై తన చేతితో మృదువుగా రాస్తూ, 1 గంటలో తగ్గిపోతుంది, భయపడకని చెప్పి ఓదార్చారు. అలా చెప్పి తన కుడి చేతిని గాలిలో గుండ్రంగా త్రిప్పుతూ మందగమనంతో బయటకు వెళ్ళిపోయారు. సాయిరామ్ అండి. ఈ సత్యం శివసుందరం పుస్తకం చదవడానికి అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి శతకోటి వందనములు. అయితే ఇప్పుడు ఈ జయలక్ష్మి గారు ఆమె మాటలలోనే పక్కనే ఉండేవాడు, సేవ చేయలేకపోయానని అన్నారు. అంటే ఆవిడకి ఇంకా చిన్న ఆవిడ. కానీ ఈమె జీవితం ఏ రకంగా ఎన్ని రకాల మలుపులు తిరిగి ఎన్ని రకాలుగా చివరికి స్వామి నేను నిన్ను చూసుకుంటానని ఈ కేశవ విఠల్ గారు ఈమె తండ్రికి స్వామి మాట ఇచ్చారు. పాపం ఆవిడకి భర్త పోయిన తర్వాత నేను చూసుకుంటాను ఆమెను అని చెప్పేసి ఆ మాట ఇచ్చారు అతనికి. ఆ మాట ప్రకారమే స్వామి ఆమెను అనంతపురం కాలేజీలో ప్రిన్సిపాల్ గా తీసుకోవడం, ఆమె ఆ కాలేజీకి ఎన్నో సేవలను చేయడం, ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి మనకి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆమె ఎన్నో రకాలుగా ఎలా పాటుపడ్డారో కొన్ని పుస్తకాల్లో కొంచెం అక్కడక్కడ చదివి చిన్న విసురు గుర్తుందండి. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. సాయిరాం తర్వాత మన పుస్తకంలో కూడా ఆవిడ గురించి కొంత నేర్చుకున్నాం కాబట్టి ఈ రకంగా ఆవిడ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత పేరాల్లో ఆమె ఇంకా ఏం చేశారు, స్వామి ఆవిడకి ఎలాంటి అనుగ్రహాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ మందిర నిర్మాణం ఎలా జరిగింది అనేది తర్వాత పేరాల్లో మనకి చదివి తెలుసుకుందామండి. సాయిరామ్ అండి. గురువు గారికి, స్వామికి సాయిరామ్. సార్ నేను చదవనా సార్? సాయిరామ్ సార్. సార్ చదువు 12 గంటల దాకా చదువు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ సార్. టైం చూసుకుని ఆపాలి. అలాగేనండి సార్. సాయిరామ్ సార్. నాకు మాట్లాడాలని ఉంది కానీ సరే నువ్వు చదవనా అంటే నేను కాదంటే నీకు కోపం వస్తుంది. చదువు 12 గంటల చదువు. కోపం రాదు సార్. మీరు మీ దగ్గర ఎందుకు కోపం తెచ్చుకుంటాను సార్? నేను సబ్జెక్ట్ కంటిన్యూ 12 గంటల దాకా చదువు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు.
నాకు ఈ సత్యం శివం సుందరం 5వ భాగం మళ్ళీ చదవడానికి అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మమ్మ గారి దంపతులకు నా హృదయపూర్వక పాదాభివందనములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సాయిరాం, ప్రేమపూర్వక సాయిరాం. ఇప్పుడు ఆ సోదరు చదివారు కదండి, నెక్స్ట్ నుంచి చదువుతున్నాను. స్వామి బయటకు వెళ్ళగానే ఈశ్వరమ్మ మంచం మీద పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ విపరీతమైన నొప్పి వలన ఆమెకు నిద్ర పట్టలేదు. నేను ఊహించినట్లుగానే స్వామి 1 గంట పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి నొప్పి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. కొంచెం నయం స్వామి అని ఆమె బదులు చెప్పారు. స్వామి తృప్తిగా, నేను చెప్పలేదా ప్రొద్దుటికి పూర్తిగా నయమవుతుంది అని చెప్పి తమ దివ్య హస్తముతో ఆమె చేతిని, తలను ఆప్యాయంగా నిమిరారు. తరువాత విభూతి సృష్టించి మళ్ళీ ఆమె చేతిపై రాశారు. 1 నిమిషం తరువాత బయటకు వెళ్ళిపోయారు. ఈ లోపుగా ఈశ్వరమ్మకు నొప్పి తగ్గి హాయిగా నిద్రపోయారు. అయితే నేను మాత్రం రాత్రంతా నిద్రపోలేదు. అసలు నాకు నిద్ర ఎలా వస్తుంది? కర్తవ్యపరాయణుడైన దివ్య సుతుడు తన మాతృమూర్తికి మాతగా నటిస్తూ పరిచర్యలు చేస్తున్న ఆ అద్భుత దృశ్యమును వీక్షించే భాగ్యమును పొందిన నాకు నిద్ర ఎలా వస్తుంది? మనం ఊహించుకుంటే అది కనపడుతుందండి. ఆయన స్వామి వాళ్ళ అమ్మగారికి ఎలా రాస్తున్నారు, అది మన కళ్ళు మూసుకొని మనం ఊహించుకుంటే అబ్బా అది ఎంత మధురంగా ఉంటుందో మనకి తెలుస్తుంది. సాయిరాం. తెల్లవారుజామున 4 గంటలయ్యేటప్పటికి మాతృశ్రీ ఈశ్వరమ్మ లేచి మంచముపై కూర్చున్నారు. ఇంతలో ఆమె ప్రియతమ సుతుడు ఆ గదిలోనికి వచ్చారు. ఇంతటి అద్భుత దృశ్యమునకు సాక్షిగా నిలిచే భాగ్యమును ప్రసాదించిన స్వామియందు కృతజ్ఞతాభావముతో నేను కూడా లేచి నిల్చున్నాను. ఆ బ్రహ్మ ముహూర్తములో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శనం నాకు లభించింది. అప్పుడు స్వామి తల్లిని సమీపించి ఇప్పుడెలా ఉంది అని మార్దవం ముట్టి పడుతున్న కంఠంతో ప్రశ్నించారు. అందుకు ఈశ్వరమ్మ, నాకు ఇంచుమించుగా నయమైపోయింది, కొద్దిగా నొప్పి ఉంది అంతే అని జవాబు చెబుతూ ఆ దయామయుని వదనారవిందము వైపు ఒక పసిపాప వలె అమాయకంగా చూచారు. అప్పుడు స్వామి మళ్ళీ ప్రేమగా, ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ, సూర్యోదయం వేళకు నీకు పూర్తిగా నయమవుతుంది, బాగా విశ్రాంతి తీసుకో అని చెప్పారు. ఆ మాట చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతుండగా ఆయన ముఖ కమలముపై ఒక చిరుదరహాసం వెలిసింది. అప్పటి నుండి అమూల్యమైన ఆ దివ్యానుభూతిని నా హృదయ మందిరంలో పదిలపరుచుకున్నాను. రచయిత గారు చెప్తున్నారండి ఇదంతా అలాగా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భక్తులైన శ్రీ శ్రీనివాసన్ మరియు శ్రీ వెంకటరామన్ కలిసి స్థాపించిన ఒక ఆడిటింగ్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సంస్థలో పనిచేస్తున్న శ్రీ కెఆర్ శాస్త్రి యువకుడు. అతడు సుప్రసిద్ధ వ్యాపార కేంద్రమైన చింతామణికి దగ్గరలోనున్న ఒక చిన్న గ్రామమునకు చెందినవారు. అతడు 1954వ సంవత్సరం జూలై నెలలో బెంగుళూరులోని శ్రీ వెంకట్రామన్ గృహములో మొట్టమొదటిసారి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నారు. శ్రీ రామచంద్ర ప్రభువునందు గాఢమైన భక్తి ప్రపత్తులు కలిగిన యువకుడు శ్రీ శాస్త్రి. ఆ శ్రీరామచంద్రుడే ఈ భూమిపైన ధర్మస్థాపన కొరకు తిరిగి భగవాన్ బాబా రూపములో అవతరించారని విశ్వసించాడు. అందువలన భగవాన్ బాబా వారు బెంగుళూరు వచ్చినప్పుడల్లా అతడు స్వామి సేవ చేసుకునేవాడు. ఒక ఆడిటర్, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్ అని వాళ్ళు పెట్టుకున్నారండి ఒక సంస్థలో. అందులో కెఆర్ శాస్త్రి గారు యూత్ అన్నమాట. ఆయన ఎక్కువ రాముడినే నమ్మేవారు అనమాట. తర్వాత రాముడే స్వామి అనుకొని ఆయన ఎప్పుడు బెంగుళూరు వచ్చినా ఆయన సేవ చేసుకునేవారంట.
భగవాన్ బాబా వారి యందు అతనికి గల భక్తి విశ్వాసములను, తన పనిలో అతడు కనపరచే శ్రద్ధను, నిజాయితీని చూసి సంతోషించిన అతని యజమానులు భగవాన్ బాబా వారి బెంగుళూరు పర్యటనకు కొద్ది రోజులు ముందుగానే అక్కడకు వచ్చి స్వామిని తమ ఇండ్లకు ఆహ్వానించడానికి చేసే ఏర్పాట్లలో సహాయపడవలసిందిగా అతనిని ఆహ్వానించారు. భగవాన్ బాబా వారి బెంగుళూరు పర్యటనలో ఆయన అంతరంగిక సేవకుడుగా అతడు చేసే సేవ వలన ఆ భక్తునికి భగవంతునికి మధ్య ప్రేమ బంధము దినదినానికి మరింత బలపడుతూ వచ్చింది. ఆయన స్వామి బెంగుళూరు వచ్చినప్పుడు ఎవరెవరిలో ఉంటారో అవన్నీ ఒక జాబితా రాయడానికి ఈయన అన్ని చేసేవారనమాట ఈ శాస్త్రి గారు. అందువలన అతనికి భగవంతుడికి భక్తుడికి మధ్యనున్న ప్రేమ బంధంలా ఏర్పడింది. ఇప్పుడు మనకి గురువు గారికి ఎలాగ ఏర్పడిందండి ఈ బంధం, అలాగ వచ్చిందనమాట. మనకి గురువు గారికి ప్రేమ బంధం అండి అందరికి. పనిలో అతడు కనపరచే నిజాయితీ, దానికి తోడు అతని పొట్టి ఆకారము, ఈ రెండూ కలిసి అతనికి భగవాన్ బాబా వారి నుండి లాల్ బహదూర్ శాస్త్రి అనే సార్థక నామమును సంపాదించి పెట్టాయి. భగవాన్ బాబా వారి సర్వాంతర్యామిత్వమునందు ఆ యువభక్తునికి గల విశ్వాసమునకు ప్రతీకగా అతడు పొందిన ఒక అనుభవమును ఇక్కడ వివరిస్తున్నాను. స్వామి అతనికి లాల్ బహదూర్ శాస్త్రి అని ఒక పేరు పెట్టారంటండి. అలాగా తర్వాత స్వామి సర్వాంతర్యామి అని అతనికి మంచి విశ్వాసం కలిగింది. అది ఒక అనుభవం ఇక్కడ చెప్తున్నారు సాయిరాం. 1959 సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ శాస్త్రి అకౌంటెన్సీ పరీక్ష వ్రాయడానికి పూనా వెళ్ళవలసి వచ్చింది. అతని అదృష్టం కొద్దీ భగవాన్ బాబా ఆ సమయంలో బెంగుళూరులో ఉన్నారు. అందువలన పూనా వెళ్లే ముందు అతడు స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు ఆర్థించాడు. అప్పుడు భగవాన్ అతనితో, నా ఆశీస్సులు నీకు నిండుగా దండిగా ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ నీ ఇంట వెంట జంట కంట ఉంటాను అని అభయమిచ్చారు. ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు అడగడానికి వెళ్తే స్వామి చెప్పారంటండి, నేను ఎప్పుడూ నీ ఇంట వెంట జంట కంట ఉంటానని ఆయనకి అభయం ఇచ్చారనమాట. అతని యజమాని శ్రీ వెంకట్రామన్ పూనాలో తన బావ ఇంట్లో అతనికి మకాం ఏర్పాటు చేశారు. ఆ కుటుంబంలో అందరూ భగవాన్ బాబా వారి భక్తులే కావడం చేత అక్కడి వాతావరణం అతనికి బాగా నచ్చి అక్కడున్నన్నాళ్ళు అతడు చాలా సౌకర్యంగా ఉన్నాడు. ముఖ్యంగా శ్రీ వెంకట్రామన్ యొక్క మేనల్లుడు రంగరాజన్ కు భగవాన్ బాబా అంటే మరీ అభిమానం. అతడు శ్రీ శాస్త్రిని దాస్యభక్తికి ఒక ఆదర్శప్రాయమైన ఉదాహరణగా భావించాడు. ఈ శాస్త్రి గారు బెంగళూరు వచ్చినప్పుడండి వాళ్ళ యజమాని ఒక ఇంట్లో ఇతనికి నివాసానికి ఏర్పాటు చేశారండి. వాళ్ళు కూడా భగవాన్ భక్తులు అవడాన్ని ఆ ఉన్నన్ని రోజులు అతను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారంట అతను. అందుకని అతన్ని ఆ మేనల్లుడు వెంకటరామన్ గారి మేనల్లుడు శాస్త్రి గారిని దాస్యభక్తికి ఒక ఉదాహరణ అని చెప్పారండి. మొదటి పరీక్ష వ్రాసిన తరువాత శ్రీ శాస్త్రి రంగరాజన్తో కలిసి ఆ రోజు సాయంత్రం రైల్వే స్టేషన్ కు వెళ్లి బెంగుళూరుకి తిరుగు ప్రయాణం కొరకు టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూ దారిలో దగ్గరలోనున్న విక్టోరియా గార్డెన్స్ పార్కులో కొంతసేపు గడుపుదామని అక్కడకు వెళ్లి ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. ఆ సమయంలో పార్కులో ఎక్కువ మంది జనం లేరు. రంగరాజన్ స్వామిని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నాడు. శ్రీ శాస్త్రి కూడా తన అనుభవాలను అతనితో పంచుకోవాలని ఆతృతగా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి మాట్లాడుకుంటుండగా దగ్గరలో ఉన్న గడియారం 6 గంటలు కొట్టింది.
ఇంతలో సుమారు 70 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి బెంచీ మీద వాళ్ళ ప్రక్కన కూర్చున్నాడు. ఈ వెంకట్రామన్ గారుని రంగరాజన్ గారుని రైల్వే స్టేషన్కి వెళ్ళి బెంగళూరులో తిరుగు ప్రయాణం రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు దారిలో విక్టోరియా గార్డెన్స్ లో ఒక బెంచీ మీద కూర్చున్నారంటండి. కూర్చొని ఇప్పుడు ఎవరిద్దరు స్వామి డివోటీస్ మాట్లాడుకున్నా ఎప్పుడు వాళ్ళ స్వామి అనుభవాలు, స్వామి వాళ్ళని ఎలా రక్షించారు అవే మాట్లాడుకుంటారు. మనమైనా అంతే కదండి. అలాగే వాళ్ళిద్దరూ స్వామి అనుభవాలను మాట్లాడుకుంటున్నారంట. ఇంతలో అక్కడికి ఒక 70 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు వచ్చారంటండి. ఆయన చాలా పొడుగ్గా మంచి ముఖవర్చస్సుతో ఉండి తలపై పొట్టిగా ఉన్న తెల్లటి జుట్టు కలిగి ఉన్నాడు. పాత చెప్పులు తొడుక్కొని పొడుగు చొక్కా ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆ దుస్తులు బాగా పాతబడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆయన నెమ్మదిగా వాళ్లతో సంభాషణ ప్రారంభిస్తూ శ్రీ శాస్త్రిని నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని అడిగారు. శ్రీ శాస్త్రి ఆ ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకున్నాడు. ఇంతలో ఆ వృద్ధుడు సంభాషణను పొడిగిస్తూ, నేను తరచూ బెంగుళూరు వస్తుంటాను. అక్కడ చామరాజపేట, బసవనగుడి, కుమార పార్కు నాకు బాగా తెలుసు. నేను ప్రపంచమంతా చుట్టి వచ్చాను. కానీ భారతదేశము వంటి దేశము ప్రపంచములో ఎక్కడా లేదు. భారతదేశం అంటే నాకు చాలా ఇష్టము. ఈ భూమి ప్రపంచములో ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు నిలయము అని వర్ణించారు. ఆ పెద్ద ఆయన శాస్త్రి గారిని అడిగారంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. అంటే ఆయన క్లుప్తంగా జవాబు చెప్పి ఊరుకున్నారు. కానీ మళ్ళీ వృద్ధుడు తన సంభాషణ పొడిగిస్తూ చెప్తున్నారు, నేను బెంగళూరు తరచూ వస్తుంటాను, నాకు ఇక్కడ ఏరియాలన్నీ తెలుసు. కానీ భారతదేశం వంటి గొప్ప దేశము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నాకు అందుకే ఇది చాలా ఇష్టము. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు నిలయం అని వర్ణించారు. పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో నిండి ఉన్న ఆ వృద్ధుని మాటలు వింటుంటే ఆ యువకులిద్దరికీ చాలా ఆనందము కలిగింది. ఆయన మానవ జాతి మరియు సమాజం యొక్క సంక్షేమమును గురించి అంతులేని అభిమానంతో, ఆత్రంతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ అలా వింటూ ఉండిపోయారు. ఆయన భారతీయ సంస్కృతి గురించి అన్ని మాట్లాడుతుంటేనంటండి వీళ్ళిద్దరూ అలా ఉండిపోయారంట. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన విలువలు మరియు సమకాలీన సమాజంలో మానవ జాతికి వాటి యొక్క ఆవశ్యకతను గురించి ఆ వృద్ధుడు అనర్గళంగా వివరిస్తూ ఉంటే వాళ్లకు కాలగమనం కూడా తెలియలేదు. అయినా తాను బోధిస్తున్న అంశములను ఆధారభూతమైన అనేక శాస్త్రవాక్యములను ఇంగ్లీషు, హిందీ భాషలలో ఉదాహరించారు. చివరగా వృద్ధుడు భారతీయులే ఈ సనాతన విలువలను తమ తమ జీవితాలలో ఆచరించకపోవడం పట్ల విచారము, నిరాశ వ్యక్తం చేశారు. అందుకు ఆధారంగా అంతకు ముందు తాను ఋషికేశ్ లో చూసిన ఒక సంఘటనను వివరిస్తూ, కొన్ని సంవత్సరాల క్రితం నేను కొందరు స్నేహితులతో కలిసి ఋషికేశ్ వెళ్ళాను. అక్కడ ఎంతో మంది సాధువులు కాషాయ వస్త్రములు ధరించి చేతితో జపమాలలు త్రిప్పడం చూశాను. అయితే వాళ్ళ మనస్సులు మాత్రం ఎక్కడెక్కడో సంచరిస్తున్నాయి. నాకు నా వారిని చెప్పుకోవడానికి ఎవరూ లేరు, కానీ నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను అని చెప్పారు. ఈ మాటలు చెబుతూ ఉండగా గడియారం 7 గంటలు కొట్టింది. ఆ పెద్ద ఆయనండి ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా అన్ని చెప్తున్నారంట. మన భారతీయ సనాతన విలువలను మన ఇప్పుడు ఎవరు ఆచరించలేకపోతున్నారని చెప్పి అతను ఎంతో విచారము, నిరాశ వ్యక్తం చేశారు. అప్పుడు తను ఒకసారి ఋషికేశ్ వెళ్ళినప్పుడు ఆ సంఘటన చెప్తున్నారండి. అందరూ ఇప్పుడు జపమాలలు తిప్పుతున్నారు గాని వారి మనసులు ఎక్కడెక్కడో సంచరిస్తున్నాయి అని చెప్తున్నారు. అతను మళ్ళీ చెప్తున్నారు, నాకు నా వాళ్ళని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు,
కానీ అతను మాత్రం అందరినీ ప్రేమిస్తానని చెప్పారు. ఇంతలో గడియారం 7 గంటలు కొట్టింది. వెంటనే ఆయన లేచి, మీరిక్కడ ఎంతసేపు కావలస్తే అంతసేపు తీరికగా కూర్చోగలరు. మీకు ఎటువంటి బాధ్యతలు లేవు. కానీ నేను వెళ్ళాలి. నా కొరకు ఎంతో మంది వేచి ఉంటారు అని చెబుతూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఆ వృద్ధిని మాటలకు మంత్రముగ్ధులై వింటున్న ఆ యువకులిద్దరూ పార్కు బయట రోడ్డు వరకు ఆయన్ను అనుసరించి వెళ్లారు. చివరగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ, మీ తల్లిదండ్రుల యందు మీకు గల కర్తవ్యమును నిర్వహించడంలో అప్రమత్తులై ఉండండి. మీరు ఎంతటి పని తొందరలో ఉన్నా భగవంతుని మాత్రం మరచిపోకండి. ఆయన యందు కొద్దిపాటి భక్తి కలిగి ఉన్నా అది మిమ్మల్ని మహత్తరమైన విపత్తుల నుండి కాపాడుతుంది అని బోధించారు. ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతూ 7 గంటలకు లేచారంటండి. లేచి, మీకు బాధ్యతలు లేవు కానీ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నా కోసం ఎంతో మంది వేచి ఉన్నారని చెప్పారంట. ఆ పెద్ద ఆయన మాటలకి యువకులిద్దరూ ఇంకా మంత్రముగ్ధులైపోయారనమాట. ఇంకా అలాగా సరెండర్ అయినట్టు అయిపోయారనమాట. అతను వెళ్ళిపోతూ అతన్ని గేటు వరకు సాగనంపడానికి వీళ్ళు వెనకాతలు వచ్చారు. ఆయన వెళ్తూ వెళ్తూ చివరగా 2 మాటలు చెప్పారంటండి. మీ తల్లిదండ్రుల యందు మీ కర్తవ్యమును నిర్వహించండి. తర్వాత ఎంత తొందరగా ఉన్నా, ఎట్టి పనులు తొందరలో ఉన్నా మీరు భగవంతుణ్ణి మాత్రం మరిచిపోవద్దు అని చెప్పారు. అంటే ఇది వాళ్ళిద్దరికే కాదండి, మనందరికీ కూడా చెప్పినట్టే లెక్కని నేను అనుకుంటున్నానండి. తరువాత ఆయన వాళ్ళ దృష్టిని తమ వెనుకనున్న గడియారం వైపు మళ్ళిస్తూ దానిని చూడమని చెప్పారు. వాళ్ళు ఆ విధంగా వెనుకకు తిరిగి గడియారం వైపు చూస్తుండగానే ఆయన అక్కడ నుండి అదృశ్యమయ్యారు. గడియారంలో అప్పుడు 7 గంటల 15 నిమిషాలయ్యింది. ఇంతలో వాళ్ళు వెనుకకు తిరిగి చూసి ఆయన అక్కడ కనపడకపోవడంతో షాక్ అయ్యారు. అప్పుడు తట్టింది శ్రీ శాస్త్రికి ఆ వచ్చిన వ్యక్తి శ్రీ సత్యసాయి బాబా వారేనని. ఆయన చెప్పారంటండి, గడియారంలో టైం చూడమని చెప్పారంటే వాళ్ళు చూస్తుండగానే 7 గంటల 15 నిమిషాలు అయిందంట. వాళ్ళు వెనకకు తిరిగి మళ్ళీ తిరిగేటప్పటికి ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారనమాట. అప్పుడు ఆ శాస్త్రి గారికి ఒక తట్టిందనమాట. ఆయన ఎవరూ కాదు, మన సత్యసాయి బాబా వారే అని. ఆయన మన బాబాయే. ఆయన తన గురించి తన సంభాషణలో ఎన్ని సూచనలు ఇస్తున్నా మనం గ్రహించుకోలేకపోయాము. మన తెలివితేటలు అంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైపోయాయి. సరిగ్గా 7 గంటలకు ప్రశాంతి నిలయం మందిరంలో భజన ప్రారంభమై ఉంటుంది. బాబా అక్కడకు వెళ్ళిపోయి ఉంటారు అని శ్రీ శాస్త్రి స్వామిని గుర్తించుకోలేని తమ అసమర్థతకు ఆక్రోశించారు. అప్పుడు ఏమైంది, 7 గంటలకి స్వామి అక్కడ భజనలోకి వెళ్ళాలన్నమాట. అందుకని స్వామి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారని ఆయన స్వామిని గుర్తించుకోలేని తమ అసమర్థతకు బాధపడ్డారనమాట. నేను బాధపడినట్టే సార్ ఈరోజు. శ్రీ కేఆర్ శాస్త్రి బెంగుళూరుకు తిరిగి వచ్చేసరికి ఆయనను భగవాన్ బాబా వారి రాక సందర్భంగా కూర్గు జిల్లాలోని మదికెరికి వెళ్ళి అక్కడ స్వామిని ఆహ్వానించేందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశాలు అందాయి. మదికెరిలో శ్రీ శాస్త్రిని చూడగానే భగవాన్ బాబా పూనాలో ఏమి జరిగింది అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు ఆయన దిగ్భ్రాంతి చెంది ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో ఆయనకు పూనాలో ఆ వృద్ధినితో పార్కులో గడిపిన అనుభవం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు బాబా ప్రక్కనే ఉన్న కస్తూరితో పూనాలోని విక్టోరియా గార్డెన్స్ లో జరిగిన సంఘటన అంతా వివరంగా చెప్పి, పాపం వాళ్ళు నన్ను పట్టలేకపోయారు అని వ్యాఖ్యానించారు. చూసారండి, బాబావే ఆ రూపంలో వచ్చారు. మళ్ళీ నెల్లగానే పూనాలో ఏం జరిగిందని ఏమీ తెలియనట్టు అమాయకంగా అడిగారంటే పాపం అతను దిగ్భ్రాంతి చెందారంట శాస్త్రి గారు. అప్పుడు పక్కన కస్తూరి గారితో చెప్తున్నారనమాట ఈ సంఘటన అంతా. మళ్ళీ వాళ్ళు నన్ను గుర్తుపట్టలేకపోయారు, ఎవరు పాపం గుర్తుపట్టలేకపోయారని చెప్పారంట. కాలక్రమేణా శ్రీ కేఆర్ శాస్త్రి
తన వృత్తిలో బాగా పైకి వచ్చి ఆ జిల్లాలోనే ఒక ప్రముఖ ఆడిటర్గా పేరు పొందారు. దానితో పాటు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షునిగా ఆయన ఆ ప్రాంతములో తమ ప్రియతమ ప్రభువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశంను విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతో మంది సాధకులను భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఆయన చిక్బళ్ళాపురంలో భగవాన్ బాబా వారికి అత్యంత ప్రీతిపాత్రమైన మానవతా విలువల బోధనకు అంకితమైన ఒక స్కూలును నడుపుతున్నారు. శ్రీ శాస్త్రి గారంటండి ఆ వృత్తిలో చాలా పైకొచ్చి ఒక గొప్ప ఆడిటర్ గా పేరు పొందారంట. ఆయన మన సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షునిగా ఆ ప్రాంతంలో ఎన్నుకున్నారంటండి. ఆయన ఉండి అక్కడ స్వామి సందేశాన్ని విస్తృతంగా, అంటే ఎక్కడ మనకి అవకాశం ఉంటే అక్కడ స్వామి సందేశాన్ని ప్రచారం చేశారంట. ఎంతో మంది ఆయన సాధకులను స్వామి సన్నిధిలోనికి తీసుకొని రాగలిగారట. ప్రస్తుతం ఆయన చిక్కబళ్ళాపూర్లో భగవాన్ స్వామికి మానవతా విలువలు అంటే ఎక్కువ ఇష్టం కదండి. అందులో దానికి అంకితమై ఒక స్కూల్ ని నడుపుతున్నారంటండి. కాలం గడుస్తున్న కొద్దీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఆయన దర్శనార్థం వచ్చే జనానికి ఆశ్రయం కల్పించడానికి ఏ భక్తుని గృహము చాలేది కాదు. క్రమేణా ఎక్కువైపోతున్నారు కదండి స్వామి భక్తులు. ఎక్కువైపోవడాన్ని ఎవ్వరిళ్ళు చాలడం లేదంట. ఫలితంగా ఎందరో భక్తులు స్వామి నివాసముంటున్న భక్తుల గృహముల వెలుపల రోడ్లపై ఎండనక వాననక స్వామి కొరకు వేచి ఉండవలసి వచ్చేది. ఆ దృశ్యం కరుణామయులైన భగవాన్ బాబా వారి హృదయమును కదిలించింది. బెంగుళూరు నగర పొలిమేరలలో ప్రశాంత వాతావరణంలో ఒక ఆశ్రమం నిర్మించాలని భగవాన్ సంకల్పించారు. ఎంతమందో భక్తులు అంటండి స్వామి దర్శనానికి వచ్చి భక్తులు ఇళ్లలో ఉన్నారు. మరి ఎక్కువ మంది వస్తే ఇల్లు కూడా సరిపోవు కదండి. అందుకని పాపం రోడ్ల మీద ఎండనక వాననక అందరూ రోడ్లపై నిలబడి స్వామి కోసం వెయిట్ చేస్తుంటున్నారు. అది చూసిన మన బంగారు స్వామికి ఆయన హృదయం కరిగి ఒక ఆశ్రమం కట్టించాలని సంకల్పించుకున్నారనమాట. స్వామి సంకల్పించుకుంటే ఎంతసేపు అండి, నిమిషాల మీద అయిపోతాయి ఏ పనైనా. 1958 సంవత్సరం జనవరి నెల 1వ తేదీన భగవాన్ బాబా కొంతమంది భక్తులను వెంటబెట్టుకొని బెంగుళూరు నగరమునకు తూర్పు దిశలో 20 కిలోమీటర్ల దూరములోనున్న వైట్ ఫీల్డ్ అనే ఒక చిన్న పట్టణమునకు వెళ్లి రోజంతా అక్కడ ఒక పండ్ల తోటలో గడిపారు. తరువాత 23/7/1959 తేదీన ఆ పట్టణానికి ఉత్తర దిక్కున మెయిన్ రోడ్డుకు తూర్పు వైపున 20 ఎకరాల సువిశాలమైన స్థలం ఖరీదు చేయడంతో వైట్ ఫీల్డ్ చుట్టుపక్కల ఒక ఆశ్రమం నిర్మించాలనే భగవాన్ సంకల్పం రూపుదాల్చింది. భగవాన్ బాబా 25/7/1960 తేదీన ఆ ఆశ్రమంలో ప్రవేశించి దానికి నందనవనం అని పేరు పెట్టారు. పేరుకు తగినట్లుగా ఆ ఆశ్రమం నందనవనం అంటే లేదా నందుని దివ్య సుతుడైన గోపాల బాలుని క్రీడాక్షేత్రం, గార్డెన్ ఆఫ్ డిలైట్ ఆర్ గార్డెన్ ఆఫ్ ది డివైన్ సన్ ఆఫ్ నంద. వందల కొలది ఫలవృక్షాలతో అలరారుతున్న ఆ దీర్ఘచతురస్రాకారపు తోట వేల కొలది పక్షుల కిలకిలారావాలతో ప్రతిధ్వనించేది. స్వామండి 58వ సంవత్సరంలో అనుకొని 59వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి 20 ఎకరాల స్థలాన్ని కొన్నారండి. కొని 60వ సంవత్సరం అంటే ఒక సంవత్సరం సరిగ్గా అప్పటికి మళ్ళీ అక్కడ ఒక ఆశ్రమం కట్టారండి. దానికి నందనవనం అని పేరు పెట్టారంటండి. పెట్టి నందనవనం గాని ఆనందవనం లేదా నందుని దివ్య సుతుడైన గోపాల బాలుని క్రీడాక్షేత్రం అని పెట్టారండి. అక్కడంటండి అది దీర్ఘచతురస్రాకారంలో ఉండేదంట. అక్కడ వేల కొలది పక్షులు, మనం పుట్టపర్తిలో వింటాం కదండి నగర సంకీర్తనకి నిలబడినప్పుడు ఆ పక్షులు ఎంత కిలకిలా రావాలు చేస్తాయో అవి ప్రతిధ్వనించేదంటండి.
ఆ ఆశ్రమానికి ఉత్తర దిక్కున ఒక చిన్న కొండ, దానిపై పచ్చని చెట్లతో ఆ ప్రాంతమంతా స్వర్గధామము వలె గోచరించేది. ఆ తోట మధ్య అందమైన ఒక చిన్న బంగళా ఉండేది. దానిలో భగవాన్ బాబా నివసించేవారు. అది కాక నైరుతి మూలలో ఆశ్రమం మెయిన్ గేటును ఆనుకొని ఒక అవుట్ హౌస్ ఉండేది. 1961 సంవత్సరాంతము వరకు భగవాన్ బాబా వారు బెంగుళూరు వచ్చినప్పుడల్లా ఆ నందనవనంలో నివసించేవారు. ఆ తోట మధ్యటండి ఓ చిన్న బంగళా ఉందంట, అందులో స్వామి ఉండేవారంటండి. 61 సంవత్సరాంతం వరకు ఆ అవుట్ హౌస్ లో బాబా నివసించేవారంటండి ఆ నందనవనానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైకా కింగ్స్ గా పేరు పొందిన శ్రీ గోగినేని వెంకట సుబ్బయ్య నాయుడు మరియు వారి కుటుంబమునకు భగవాన్ బాబా వారి ఆశ్రమమైన నందనవనమునకు ఉత్తర దిశలో 5 కిలోమీటర్ల దూరంలో 13 ఎకరాల స్థలంలో నిర్మింపబడిన మోహన్ ప్యాలెస్ అనబడే ఒక సువిశాలమైన భవనం ఉండేది. వైట్ఫీల్డ్ రైల్వే స్టేషన్ ప్రక్కనే ఒక ప్లాన్ ప్రకారం నిర్మింపబడిన మోహన్ ప్యాలెస్ చుట్టూ అందమైన తోటలు, ఒక సరస్సు మరియు ఎన్నో ఫౌంటైన్లతో చాలా మనోహరంగా కనిపించేది. ఆ ఆవరణలో ప్రధానమైన బంగళా నుండి వాయువ్య దిశలో ఒక మూలగా ఏర్పాటు చేయబడిన మెయిన్ గేట్ వరకు ఇరుప్రక్కల పూల చెట్లు గల ఒక కాలిబాట ఉన్నది. ఆ గేటులో నుండి కాంపౌండ్ లో ప్రవేశించిన వెంటనే కుడి ప్రక్కన ఒక పెద్ద రావి చెట్టు, ఎడమ ప్రక్కన 2 పెంకుటిళ్ళు, ఆ రెండింటినీ కలుపుతూ పైకప్పు గల ఒక వసార మనకు కనబడతాయి. మొత్తం మీద ఆ వాతావరణం అంతా చాలా ప్రశాంత గంభీరంగా ఉంటుంది. ఈ వైట్ ఫీల్డ్ కంటే మైకా కింగ్స్ లో గొప్ప ఆయన పేరు పొందిన ఆయన శ్రీ గోగినేని వెంకట సుబ్బయ్య నాయుడు గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు 5 కిలోమీటర్ల దూరంలో 13 ఎకరాల స్థలాల్లో మోహన్ ప్యాలెస్ అని నిర్మించుకున్నారంటండి. అందులో అది వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ పక్కన ఒక ప్లాన్ ప్రకారం నిర్మింపబడిన మోహన్ ప్యాలెస్ అట. దాని చుట్టూ అందమైన ఎన్నో పూల తోటలు, తర్వాత సరస్సు, ఎన్నో ఫౌంటైన్లు ఎంతో అందంగా కనబడతాయంటండి. అందులో ప్రధానమైన బంగళా నుండి వాయువ్య దిశలో ఒక మూలగా ఏర్పాటు చేసిన మెయిన్ గేట్ వరకు ఇరుపక్కల పూల చెట్లు, ఒక కాలిబాట ఉన్నాయంటండి. ఆ గేట్ లో నుండి మనం కాంపౌండ్ లో ప్రవేశిస్తే పెద్ద రావి చెట్టు, ఎడం పక్కనేమో 2 పెంకుటిళ్ళు, అవి రెండింటిని కలుపుతూ పైకప్పు గల ఒక వసార మనకి కనపడతాయంటండి. మొత్తం మీద ఆ వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా గంభీరంగా ఉంటుందంటండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అత్యంత శక్తివంతమైన అయస్కాంతము వలె తమ దివ్యాకర్షణ శక్తితో ఆంధ్రప్రదేశ్కు చెందిన మైకాగనుల యజమానిని నందనవనము వైపు ఆకర్షించారు. కుటుంబ యజమాని శ్రీ యోగినేని వెంకట సుబ్బయ్య మరియు వారి 3 కుమారులు శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ శేషగిరిరావు, శ్రీ మోహన్ రావు భగవాన్ బాబా వారి భక్తులయ్యారు. భగవాన్ అనేక సార్లు వారి గృహమును సందర్శించారు కూడా. 1961 సంవత్సరం సెప్టెంబరు నెలలో తమ తండ్రి చనిపోయిన తరువాత ఆ 3 సోదరులు పుట్టపర్తి వెళ్లి భగవాన్ బాబా వారిని ఆయన బెంగుళూరు ఎప్పుడు వచ్చినా తమ నివాసమైన మోహన్ ప్యాలెస్ లో ఉండమని ప్రార్థించారు. ఈ మైకాగనుల యజమాని వెంకట సుబ్బయ్య గారు వాళ్ళ 3 కుమారులు కూడా స్వామి భక్తులు అయ్యారంటండి. స్వామి చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారంటండి. 61 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆ యజమాని ఆయన గోగినేని వెంకట సుబ్బయ్య గారు మరణించారంట. అప్పుడు ఈ కుమారులు 3 పుట్టపర్తి వెళ్ళి మీరు ఎప్పుడు బెంగళూరు వచ్చినా మా ఇంట్లో ఉండాలని ఆ మోహన్ ప్యాలెస్ లో ఉండని ప్రార్థించారంటండి. భగవాన్ బాబా వారు వారి ప్రేమపూరితమైన ఆహ్వానమును మన్నించి 1962 సంవత్సరం వేసవిలో వారితో గడిపారు. ఆ సమయంలో ప్రతిరోజు భగవాన్ బాబా వారి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఆ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఆవరణలో కాలిబాట కిరువైపులా చెట్ల కింద
చల్లని నీడలో అద్భుతమైన ఏర్పాట్లు చేయబడినాయి. ఎంతో భక్తి ప్రేమలతో భక్తులకు వారి చేసిన సేవలు భక్త వస్తులైన భగవాన్ బాబా వారికి ప్రీతి కలిగించాయి. తరువాత ఆ ముగ్గురు సోదరులు భగవాన్ యందు భక్తి విశ్వాసములతో ప్రేమతో తమ మోహన్ పాలస్ను ఆయనకు అర్పించగా స్వామి దానిని తీసుకోవడానికి అంగీకరించారు. అయితే తాను ప్రసాదించే ప్రేమ కానుక నందనవనమును వారు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నూతనాశ్రమానికి బృందావన బాలగోపాలుని లీలాభూమిని జ్ఞప్తికి తెచ్చే విధంగా బృందావనం అని సాయి గోపాలుడు పేరు పెట్టారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు స్వామి ఎప్పుడొచ్చినా పుట్టపర్తి బెంగళూరు వచ్చినప్పుడు తమ ఇంట్లో ఉండమని ఆహ్వానించారండి. 62వ సంవత్సరం వేసవిలో స్వామి వాళ్ళతో గడిపారంట. మరి స్వామి ఉన్నారంటే చాలా మంది భక్తులు వస్తారు కదండి, అందుకని వాళ్ళ కోసం వీరు ఎన్నో ఏర్పాట్లు చేశారంట. అవన్నీ చూసి స్వామి చాలా సంతృప్తి చెందేవారంటండి. అప్పుడు ఈ ముగ్గురు సోదరులు స్వామి అండున్న భక్తి విశ్వాసాలని ఏమని చెప్పారంటే మోహన్ ప్యాలెస్ ను ఆయనకి ఇస్తానని చెప్పారంట. స్వామి అది తీసుకోవడానికి అంగీకరించి తర్వాత తానిచ్చే నందనవనమును వారు తీసుకోవాలని పట్టుపట్టారంటండి. దానికి బృందావనం అని పేరు పెట్టారండి ఆ మోహన్ ప్యాలెస్ కి. 1964వ సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తేదీ నుండి 3 రోజుల పాటు బృందావనంలో ఈ నూతనాశ్రమం ప్రారంభోత్సవ సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. అప్పటి నుండి సుమారు 13 నెలల పాటు ఆశ్రమంలో ఎన్నో కళాత్మకమైన మార్పులు చేర్పులు జరిగాయి. ఆశ్రమ ప్రారంభోత్సవం క్రోధినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినమున జరగడం ఒకటి, రెండవది వసంత నవరాత్రులు ప్రారంభం. ఈ 2 కారణాల చేత ఆ రోజు మరింత మంగళప్రదమైంది. ఈ బృందావనం అండి 64వ సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తేదీని 13వ తేదీ నుండి 3 రోజుల పాటు ఆశ్రమ ప్రారంభోత్సవం ఉత్సవాలు జరిగాయండి. అది ఎప్పుడు ఓపెన్ చేశారండి? క్రోధినామ సంవత్సరం ఉగాది రోజు. అక్కడి నుంచి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయటండి. ప్రారంభోత్సవానికి ఎంతో మంది ఉన్నతోద్యోగులు, గొప్ప గొప్ప వేద పండితులు, సుప్రసిద్ధ కళాకారులు, ఇంకా భారతదేశము మరియు ప్రపంచమంతటి నుండి వచ్చిన వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఆనాటి నుండి ఇంచుమించుగా సంవత్సరములో 6 నెలలు బృందావనం అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ద్వితీయ ధామమైంది. ఇంకప్పటి నుంచండి బెంగళూరు స్వామికి 2వ నిలయం అయిందంటండి. ప్రారంభంలో బృందావన విహారి సాయి కృష్ణుడు ఆశ్రమంలోని కాలిబాటకిరువైపులా కూర్చున్న భక్తుల మధ్య నడుస్తూ వారికి దర్శనం అనుగ్రహించేవారు. తరువాత ప్రతి గురువారం ఆదివారం శాఖోపశాఖలుగా విస్తరించిన విశాలమైన రావి చెట్టు క్రింద భజనలు నిర్వహించడం మొదలైంది. బ్రహ్మాండమైన ఆ రావి చెట్టు యొక్క మ్రాను చుట్టూ నిర్మింపబడిన ఎత్తైన వర్తులాకారపు అరుగు మీద మనోహరమైన త్రిభంగి భంగిమలో ప్రతిష్ఠింపబడిన శ్రీ వేణుగోపాలుని చలువరాతి విగ్రహం ముందు భగవాన్ బాబా తమ సింహాసనంలో ఆసీనులయ్యేవారు. రాను రాను బృందావనమునకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ ఆ రావి చెట్టు చుట్టూ రేకులతో పైన కప్పబడిన ఒక మండపము వారి సౌకర్యార్థము నిర్మింపబడింది. ఆ మంటపమును సాయిరాం షెడ్ అని, సాయిరాం మంటపము అని పిలిచేవారు. క్రమక్రమంగా భక్తుల సౌకర్యార్థం బృందావనం ఆశ్రమంలో అంతకంతకు అధికంగా అనేక సదుపాయాలు కల్పించబడినాయి. అక్కడ రావి చెట్టు కిందండి చాలా బాగా మేము స్వామి దయవల్ల అది మాత్రం మేము దర్శనం చేసుకున్నామండి. అక్కడ స్వామి దర్శనం ఆ రావి చెట్టు కింద అదంతా మరి అది స్వామి దయ మంది ఏమీ లేదండి. అక్కడ స్వామి దయ అదంతా మేము చూసామండి. అక్కడ భజనలు చేయడం ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేం. సాయిరాం ఆ వేణుగోపాలను విగ్రహం అయితే కృష్ణుడే ఉన్నాడా అక్కడ అని అనిపించిందండి. ఇటు స్వామి అటు కృష్ణుడు ఉన్నారా అని అనిపించిందండి. అక్కడ చాలా బాగుంటది, ఇంక చెప్పలేమండి అసలు.
బృందావనంలో బాలుర కొరకు శ్రీ సత్యసాయి ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ కళాశాలను నెలకొల్పడంతో అక్కడ స్వర్ణయుగం ప్రారంభమైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి విద్యార్థులకు మధ్య పెనవేసుకున్న ప్రేమ బంధము వలన ఆశ్రమానికి నూతనమైన ఒక కళ వచ్చింది. విద్యార్థులు తమ కులపతి అయిన భగవాన్ బాబా వారి దివ్య ప్రేమ సన్నిధిలో నివసిస్తూ విద్యాభ్యాసము చేయడం వలన ఆ విద్యా ప్రాంగణము ఒక ఆధునిక గురుకులముగా రూపుదిద్దుకున్నది. 1970-80 సంవత్సరాల మధ్య భగవాన్ ఒక దశాబ్దం పాటు సంవత్సరంలో ఎక్కువ కాలం బృందావనంలో నివసిస్తూ తమ ప్రేమపుత్రులైన విద్యార్థులను తీర్చిదిద్దారు. భగవాన్ బాబా వారి సంరక్షణలో పెరిగిన భాగ్యశాలురైన ఆ విద్యార్థులు ఆయన దివ్య శక్తికి నిదర్శనమునైన ఎన్నో లీలలు, దివ్య లీలలు, మహిమలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అమృతమయమైన ఆయన దివ్య ప్రేమ వాహినిలో పునీతులై పరివర్తన చెందారు. సాయిరామండి. అక్కడ విద్యార్థులు 10 సంవత్సరాలు ఇంచుమించు స్వామి ఎక్కువ కాలం బృందావనంలోనే గడిపేవారంటండి. ఆ విద్యార్థులంతా ఎన్నో దివ్య లీలలు, మహిమలకు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారంటండి. అక్కడ ప్రేమవాహినిలో స్వామి దివ్య ప్రేమవాహిని అంటే ఆయన ఉపన్యాసాల్లో పునీతులైపోయి అందరిలోనూ పరివర్తన కలిగిందంటండి. సాయిరామ్ సార్, నాకు ఇచ్చిన టైం 12 అయింది సార్. ఇంతవరకు చెప్పి నేను ఆపుతున్నాను సార్. సాయిరామ్. గురువు గారు నన్ను క్షమించాలి. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీకు శతకోటి వందనాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదములకు నా శతకోటి పాదాభివందనములు. మన సాయి సోదర సోదరులందరికీ ప్రేమపూర్వక, హృదయపూర్వక సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. వారిని దర్శించిన యోగుల్లో ఒక ఆయన గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సబ్జెక్టు సత్యం శివన్ పొందాలి. ఇది కూడా రేపటితో అయిపోతుంది. ఈ నెలలో మళ్ళీ పుట్టినది లేదు, నేను చెప్పేది లేదు, మీరు చెప్పేది ఇంత వినటమే. మనకు చెప్పుకోబోయే ఆయన మనకు కొంత పరిచయం ఉన్న వ్యక్తి. నేను అడిగితే చెప్తారు కానీ టైం లేదు. ఇప్పుడు నేను అడిగే అవకాశం లేదు. ఇవాళ ఉన్న టైం చాలా లిమిటెడ్. అతని పేరు ఉల్ఫ్ మెస్సింగ్. కొంతవరకు మనకు అవగాహన లేదు. తొందరలో ఉంది, తపోవనంలో కూడా. తర్వాత మీరు ఎక్కడైనా వేరే చోట్ల చదివి ఉండవు. రచయిత ఏం చెప్తాడో చూద్దాం. ఉల్ఫ్ గ్రెగరీవిచ్ మెస్సింగ్ 20వ శతాబ్దానికి చెందిన ఒక నిగూఢమైన, గంభీరమైన వ్యక్తి. ఆయన యూదు మతస్థుడు. ఆయన ఎవరికి అర్థమయ్యేవాడు కాదు. ఆయనకు అద్భుతమైన ఎన్నో మానసిక, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. రష్యన్ దేశస్థుడైన మెస్సింగ్ భగవాన్ బాబా వారిని చిన్ననాటనే దర్శించిన విషయాన్ని ఊటీలో విద్యార్థులకు బాబా స్వయంగా తెలియజేశారు. అందులో ఉల్ఫ్ మెస్సింగ్ చిన్ననాటి ఆధ్యాత్మిక జీవితం గురించి అనేక విషయాలు తెలుస్తాయి. అప్పుడు బాబా పుట్టలా, బట్ ఈ నారేటింగ్ అబౌట్ ఉల్ఫ్ మెస్సింగ్. ఉల్ఫ్ మెస్సింగ్ 1899 సెప్టెంబర్ 10వ తేదీ నాడు పోలాండ్ లో జన్మించాడు.
అతని తేజస్సు చూసి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడేవారు. మెస్సింగ్ చిన్నతనంలో తనలో తాను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, చేతులు తిప్పుతూ చిత్రంగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన తల్లిదండ్రులకు అర్థమయ్యేది కాదు. అతడు 6 ఏళ్ల వయసు నుండే రోజు ధ్యానం చేసేవాడు. అతనికి 9 సంవత్సరంలో అట్ ద ఏజ్ ఆఫ్ 9 ఒకనాడు అతని ఇంటి ముందు ఒక తెల్లని పొడుగాటి లాల్చీ వేసుకున్న చిన్న గడ్డం ఉన్న వ్యక్తి నిలబడి, మెస్సింగ్ ఎట్రా అని పిలిచి, నాయనా మెస్సింగ్, నీవు ఐహిక విద్యలు నేర్పే పాఠశాలలో చేరవద్దు. ఆధ్యాత్మికత నీలో ఇంకా మొగ్గ దశలోనే ఉంది. అందువల్ల నేను చెప్పినది చెయ్యి అన్నాడు. అప్పుడు మెస్సింగ్, తాత నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. నేను అవన్నీ తర్వాత చెప్తాను. నేను నీకు ఒక సలహా చెప్పడానికి పైనుంచి వచ్చాను, మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. నేను చెప్పిన మాటలు మర్చిపోకు అంటూ ఆ వృద్ధుడు మెస్సింగ్ చూస్తుండగానే అదృశ్యమైపోయాడు. అది మెస్సింగ్ జీవితాన్ని మార్చినటువంటి మరిపురాని సన్నివేశం. క్రమంగా మెస్సింగ్ ఆలోచనలు అధికమయ్యాయి. వెరీ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది, హౌ టు రికగ్నైజ్ ఇట్, దాన్ని గుర్తించడం ఎలా అని ఆలోచనలో పడ్డాడు. సో అందరి తల్లిదండ్రులాగా ఆయన పేరెంట్స్ కూడా అతన్ని పాఠశాలలో చేర్పిద్దాం అనుకున్నారు, కానీ అతడు అంగీకరించాల. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియకుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నా కూడా ఎవరు అతన్ని టికెట్ అడిగేవారు కాదు. మెస్సింగ్ ఆత్మతత్వంపై మనసు నిలిపి ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేశాడు. ఫలితంగా అతనికి దివ్య దృష్టి అలవడింది. రష్యాలో స్టాలిన్ ప్రభుత్వం పడిపోతుంది అని అతను జోస్యం చెప్పాడు. అది నిజమైంది. అతడు ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు ఫ్లయింగ్ సాసర్ను చూశాడు. వేరే వేరే గ్రహాల్లో కూడా ప్రాణికోటి ఉందని అతను చెప్పాడు. మెస్సింగ్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అదృశ్య వ్యక్తులతో సంభాషిస్తూ ఉండేవాడు. ఇదంతా స్వామి చెప్పింది పిల్లలకి ఊటీలో. భగవాన్ బాబా తన ఉపన్యాసంలో మెస్సింగ్ గురించి ఇలా చెప్తూ, అతడు రష్యాలో స్టాలిన్ ఎక్కడ ఎలా కలుసుకున్నాడో ఆ వృత్తాంతాన్ని కూడా చెప్పారు. ఆ సభలో ఉండి ఆ మాటలు విన్న సనాతనచారి సంపాదకులు శ్రీ వికే నరసింహం గారు సహజంగా పాత్రికేయులు కావటం వల్ల మెస్సింగ్ గురించిన ఆ సమాచారం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని వెనుకటి గ్రంథాలను పరిశోధించారు. ఇది మనం ఇంతకుముందు చదివాం. గుర్తునాలకు రికలెక్ట్ అవుతాయి. ఎస్పెషలీ ఈ వీకే నరసింహ అనగా నాకు గుర్తుకొచ్చింది. ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ అని ఈ స్టార్టెడ్ సెర్చింగ్. మెస్సింగ్ ఒకసారి ఫలానా తేదీన ఫలానా సమయంలో స్టాలిన్ అతని క్రెమ్లిన్ కార్యాలయంలో కలుస్తాన్ని సవాల్ చేశాడు. అయితే స్టాలిన్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ రోజున ఏ వ్యక్తిని తను కలుసుకోవడం కోసం పంపవద్దని సెక్యూరిటీ గార్డులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు.
కానీ చివరకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ మెస్సింగ్ తాను చెప్పిన తేదీన చెప్పిన సమయానికి స్టాలిన్ ఎదుట వచ్చి నిలబడ్డాడు. స్టాలిన్ నిర్ఘాంతపోయాడు. ఇంతమంది భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి లోపలికి ఎలా రాగలిగాము అని మెస్సింగ్ ప్రశ్నించాడు. అతను చెప్పిన సమాధానం చూడండి. మెస్సింగ్ తాను లోపలికి వస్తున్నప్పుడు భద్రతా సిబ్బందికి స్టాలినే తమ ముందు ముంచి వెళ్తున్నట్టు భ్రాంతి కలిగించానని సమాధానం చెప్పాడు. స్టాలిన్ పోతుంటే వాళ్ళు ఏమంటారు? ఒకనాడు నరసింహం గారు ఈ విషయాలను ఎంతో ఆసక్తితో బాబా వారికి చెప్పగా బాబా తన మాటలు పరిపూర్ణంగా నమ్మనందుకు నరసింహం గారిని సున్నితంగా మందలించారు. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది? పుస్తకాలు ఎతకడం మొదలుపెట్టాడు అన్నమాట. బాబా ఇంకా ఇలా చెప్పారు. అది 1917వ సంవత్సరము రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టారు. వారి పరిపాలనలో ఎవరు భగవంతుని గురించి కానీ ఆధ్యాత్మిక గురించి కానీ మాట్లాడకూడదు. కానీ మెస్సింగ్ భగవంతుడు ఆధ్యాత్మిక తప్ప మరొక విషయం మాట్లాడేవాడు కాదు. ప్రతి వ్యక్తి కూడా తన ఆత్మ యొక్క కాంతి చేతనే జీవించి ఉంటాడు అని అతను గ్రహించాడు. అదే రోజుల్లో కిరిల్ అనే ఫోటోగ్రాఫర్ రూపొందించిన కెమెరా కూడా అతనికి ఎంతో సహకరించింది. దక్షిణ రష్యాలో నల్ల సముద్రం తీరంలో అతడు తన ప్రయోగశాలలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. అతడు మానవ శరీరం చుట్టూ కాంతి వలయాన్ని చూడటం నేర్చాడు. ఆ ఆహారాలో తెలుపు స్వచ్ఛతకి, ఎరుపైతే రాజసికానికి, నీలం రంగు అయితే తామసిక గుణానికి సంకేతాలు. కొంతమందిలో ఈ కాంతి దేదీప్యమానంగా ఉండటం మనం బెర్నోవిస్కీ కెమెరాలో, కెర్లిన్ ఫోటోగ్రఫీలో ఇవన్నీ చదువుకున్నాం. కొంతమందిలో ఈ కాంతి దేదీప్యమానంగా ఉండటం మెస్సింగ్ గమనించాడు. మెస్సింగ్ ఆధ్యాత్మిక చింతన పరుడు. అతడు భారతదేశం వచ్చి హిమాలయాల్లో చాలా మంది యోగులను, ఋషులను సందర్శించాడు. అనేక సాధనలు చేసి చివరికి ఆత్మ సాక్షాత్కారం పొందాడు. మెస్సింగ్ 1936 సంవత్సరంలో, అంటే అప్పటికి ఎంత ఏజీ? 37 సంవత్సరాలు. 1899 లో పుట్టాడు అనుకున్నాం కదా. 1936 లో వచ్చాడు, భారతదేశం వచ్చాట. ఆంధ్రప్రదేశ్ లో కడప చేరుకున్నట్ట. ఒకరోజు కడప నుంచి ట్రైన్లో అనంతపురం ప్రయాణం చేస్తున్నాడు అంటూ బాబా ఇంకా ఇలా చెప్పారు. కమలాపురంలో చదువుకునే రోజులు నేను కొంతమంది పిల్లలు కలిసి ప్రతిరోజు సాయంకాలం రైలు స్టేషన్ వైపుకి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూర్చొని అనేక ఆధ్యాత్మిక విషయాలను ముచ్చరించుకునేవాళ్ళు. అంటే ఇప్పుడులాగా పెద్ద పెద్ద ప్లాట్ఫారాలు ఉండేవి కాదు. మాకు కూడా మేము రామకృష్ణాపూర్లో ఉన్నప్పుడు చాలా చిన్న స్టేషన్, ఒక 4-5 బల్లలు ఉండేవి. కొంచెం దూరంగా కూర్చొని ఎవరైనా లైక్ మైండ్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీలో కూడా చాలా మంది అలా స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి. అప్పుడు రైళ్లు ఎక్కువగా లేవు, దినానికి 1-2 అటువైపుగా వచ్చేవి. ఒక రోజున మేము వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాము. వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు, నేను జవాబు చెప్తున్నాను. ఇంతలో ఒక రైలు వచ్చింది. ఆ రైలు కిటికీ నుంచి ఉల్ఫ్ మెస్సింగ్ అనే ఒక తెల్లదొర నన్ను చూశాడు. రైలు కదులుతూ ఉండగానే తలుపు తెచ్చి దూకాడు. అతని చేతిలో కనీసం ఒక బ్యాగు కూడా లేదు. అతను నన్ను చూస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని రమేష్, సురేష్లు చూశారు. మన చాలాసార్లు ఉచ్చరించుకున్న సిచ్యువేషన్. ఆ రోజులో పిల్లలు తెల్లదొరలు వచ్చి తమను బలవంతంగా తీసుకెళ్లి మిలిటరీలో చేరుస్తారని భయపడేవారు. అదొక భయం ఉండేది ఆ రోజు. అందుచేత మెస్సింగ్ మా దగ్గరకు వస్తుంటే రమేష్ ఇంటికి పరిగెత్తాడు.
అతను తండ్రితో చెప్పగా ఆయన వెంటనే వచ్చి నన్ను జీపులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఈ రమేష్ సురేష్ వాళ్ళ పేరెంట్స్ కొంచెం టౌన్ పార్టీలో మనం కలుసుకున్నాం కూడా. జీపు వెనుకనే మెడిసిన్ కూడా వచ్చాడు. చాలాసేపు అతడు వాళ్ళ ఇంటి ముందునే కూర్చున్నాడు. నేను కనిపించినప్పుడల్లా నవ్వటము, పిలవటము, నన్ను చూసి ఏదో చెప్పటము జరిగింది. కానీ బ్రిటిష్ వారితో మనం మాట్లాడకూడదని ఆ ఇంటి వారు తలుపులు మూసేశారు. ఆ తర్వాత మెషిన్ ట్రైన్ ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఆ ఇంటి తలుపుపై ఒక పెన్సిల్తో దైవ స్వరూపుడైన పిల్లవాడిని ఇంట్లో పెట్టుకుని సేవలు చేస్తున్న మీరెంతో భాగ్యవంతులు, నాకింతే ప్రాప్తమున్నది, థ్యాంక్స్ అని రాశాడు. ఇదివరకు మన గోడల మీద పెన్సిల్ తో రాసేవాళ్ళు గుర్తుంది ఎవరన్నా? హెల్త్ ఇన్స్పెక్టర్ చెక్ చేయడానికి వచ్చి మలేరియా టాబ్లెట్ గోడల మీద రాసేవాళ్ళు సార్. అవునండి, గోడ మీద రాస్తే ఉంటాయా అంటే ఉండేవి సార్. ఉన్నాయి సార్. నాకు ఇంతే ప్రాప్తం అన్నది థ్యాంక్స్ అని వ్రాసాడు. అక్కడి నుంచి అతను రష్యాకి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత మెస్సింగ్ మళ్ళీ ఇండియాకి వచ్చాడు. కమలాపురం వెళ్ళి నా గురించి వాకప్ చేశాడు. అప్పటికి నా పేరు రాజు కాదు, మారిపోయింది. అతను గురువుగా మారిపోయాడు. అతని పేరు సత్యసాయి బాబా. ఇప్పుడు పుట్టపర్తిలోనూ బెంగళూరులోనూ ఉంటాడు అని అక్కడి వారు చెప్పారు. అతను బెంగళూరులోని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. ఎందుకని అడిగితే సత్యసాయి బాబా దర్శనం కోసం అని చెప్పారు. నేను వచ్చి ఆ జనం మధ్యలో తిరుగుతుంటే చూసి మెస్సింగ్ ఆనందంతో నేను ఆనాడు చూసింది ఇతన్నే, ఆ దివ్య తేజస్సు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది అని అన్నాడు. ఆ తర్వాత బృందావనం కాలేజ్ ప్రిన్సిపాల్ నరేంద్రను కలుసుకున్నాడు. నరేంద్ర చాలా గొప్పవాడు. అతని తండ్రి పేరు దామోదరరావు. ఆయన జడ్జిగా పనిచేసేవాడు. ఆయన మామగారి పేరు సుందర్రావు. ఆయన పేరుగాంచిన వైద్యుడు. ఆ సమయంలో వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. మెస్సింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి సాక్షాత్తు భగవంతుడు, కానీ తన నిజ రూపంతో మీకు కనిపించడం లేదు, సామాన్యమైన మానవ రూపాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు. స్వామి యొక్క ఆరా చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పాడు. మర్నాడు నగర సంగీతం చేసి వచ్చిన భక్తులకు నేను బాల్కనీ నుంచి దర్శనమిస్తున్న సమయంలో అతనికి నా చుట్టూ గొప్ప తేజస్సు కనిపించింది. అతను నా వద్దకు వచ్చి, ఓ ప్రియతమా, మీరే నా సర్వస్వం, నేను మీ చేతిలో పనిముట్టును అంటూ ఆనంద బాష్పాలు రాశారు. అతనికి నేను చూపవలసినవన్నీ చూపాను, చెప్పవలసినవని చెప్పాను. భగవంతుడు మానవ రూపంలోనే అవతరిస్తాడు, సామాన్య మానవునిగానే గోచరిస్తాడు అని చెప్పాడు. అతను రష్యాకు తిరిగి వెళ్ళిపోయాడు. ఒకనాడు నేను నరేంద్ర ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో టక్కన వచ్చాడు మెస్సి. ఎలా వచ్చాడు? టికెట్ లేదు, వచ్చాడు, నన్ను చూశాడు, తర్వాత మాయమైపోయాడు. ఇది అందరికీ గోచరమయ్యేది కాదు, చెప్తే అందరికీ అర్థమయ్యేది కాదు అని తెలియజేశారు భగవాన్ బాబా. దిస్ ఈజ్ అబౌట్ ఉల్ఫ్ మెస్సింగ్ అంటే రచయిత రాసింది. అవతార తత్వం ప్రకటించిన క్యాప్షన్ ఉంది, ఇయర్ యూ కెన్ స్టాప్. సాయి శక్తి అపారము, అనంతము. సర్వశక్తులు సాయి హస్తగతమై ఉన్నాయి. ఆ శక్తులకు హద్దులు లేవు.
అనంత శక్తి, అనంత అనంతత్వము, అనంత వ్యక్తిత్వము నా చేతుల్లో ఉంది. సామాన్య మానవుని రూపంలో మీతో కలిసిమెలిసి సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ మేధావంతులు, శక్తివంతులు కూడా నా శక్తిని, నా స్వభావాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇది సర్వశక్తి, ఇది సమన్వితమైన దైవశక్తి. ఈ శక్తి ప్రభావము శాశ్వతము, సర్వవ్యాప్తము, నిర్వికల్పము, అపరిమితము, అవ్యయము, అనంతము. ఈ మాటలు అన్ని కూడా స్వామి చెప్పారు అబౌట్ ఇనిషియల్ పాయింట్ అవతార ప్రకటన. ఓం శాంతి శాంతి శాంతికి. లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.